The Spirit of the Lord is here. దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నాడు. Amen. I said the Spirit of the Lord is here. నేను అన్నది అర్థమైందా? దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నాడు. Amen. I didn't say the evil spirits are here. దురాత్మలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పలేదండి నేను. I said the Holy Spirit is here. నేను అంటూ ఉన్నాను పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. Where there is the Spirit of God, there is liberty. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. Amen. Today is the day of liberty. ఈ రోజు స్వాతంత్రము గల రోజు. For every one of you. ప్రతి ఒక్కొక్కరికి. In whichever area devil is holding you. ఏ విషయంలోనైతే సాతాను నిన్ను పట్టుకొని ఉన్నాడో, in whichever area the devil is lying to you, ఏ విషయంలోనైతే సాతాను నీతో అబద్ధములు చెప్తూ ఉన్నాడో, in this 3-day seminar, ఈ 3 రోజుల సదస్సులో the Holy Spirit, పరిశుద్ధాత్ముడు, the Spirit of might, ఈ శక్తి గల ఆత్ముడు, the Spirit of liberty, స్వాతంత్రము గల ఆత్ముడు is going to liberate you. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా He is చేయనయ్యున్నాడు. going to deliver you. ఆయన మిమ్మల్ని విడుదల చేయబోతూ ఉన్నాడు. Why he is going to do that in your life? ఎందుకు ఆయన నీ జీవితంలో ఇది చేయబోతూ ఉన్నాడు? Amen. Why he is going to do that in your life? ఎందుకు నీ జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు? Because you are a special people for God. ఎందుకంటే మీరు దేవునికి ప్రత్యేకమైన జనమై ఉన్నారు. Not only a special people, కేవలం ప్రత్యేకమైన వారు మాత్రమే కాదు, you have a special calling from God. దేవుని నుండి మీకు ప్రత్యేకమైన పిలుపు కూడా ఉంది కాబట్టి, You have a special purpose from heaven. పరలోకము నుండి మీకు ప్రత్యేకమైన ఉద్దేశము ఉన్నది కాబట్టి, Maybe you are here for different purpose. బహుశా మీరు వివిధ ఉద్దేశముల కొరకై ఇక్కడ మీరు ఉండవచ్చు. As my husband said, నా భర్త గారు చెప్పినట్లుగా, maybe you are here seeking some donkey. బహుశా మీరు ఇక్కడ కొన్ని గాడిదలను వెదకటం కొరకు వచ్చి ఉండవచ్చు. But you know the Holy Spirit is seeking you. కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మును వెదుగుతూ ఉన్నాడు. The eye of the Lord is upon every one of you. దేవుని కనుదృష్టి మీ ఒక్కొక్కరి మీద ఉన్నది. To not only to deliver you, కేవలం మిమ్మల్ని విడుదల చేయటానికి మాత్రమే but కాదు, to make you as a mighty deliverers. మిమ్మల్ని గొప్ప విడుదల చేయు వారినిగా చేయటానికి, Nation changers. దేశములను మార్చేవానిగా చేయటానికి. Amen. ఆమేన్. How many of you are very excited to hear that? ఎంతమంది ఈ విషయంలో నిజంగా ఎక్సైటెడ్ గా ఉన్నారు? Your life will never be the same. మీ జీవితం ఇక మునుపటిలా ఉండదు. Your ministry will never be the same. మీ పరిచర్య ఇక ఎన్నడూ మునుపటిలా ఉండదు. That your ministry is going to be like this. మీ పరిచర్య ఈ విధంగా ఉండబోతుంది. Before Spirit-filled leadership seminar, ఈ ఆత్మ నింపుదల గల సదస్సుకి ముందు after the Spirit-filled seminar, ఈ ఆత్మ నింపుదల సదస్సు తరువాత, that is going to be a great difference in your ministry. ఈ రెండిటికి మధ్య గొప్ప తేడా అనేటువంటిది మీరు చూడబోతున్నారు. It's going to be marvelous for your eyes. అది నీ కన్నులకు ఆశ్చర్యమును కలిగించేది Not only ఉండబోతుంది. for your eyes, for the people, those who are around you. కేవలం నీకు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఆశ్చర్యముగా ఉండబోతుంది. You know what you have to do? మీరు ఏం చేయాలో తెలుసా? The people, those who are sitting here, ఇక్కడ కూర్చున్న వారు come out of your natural senses. మీ యొక్క స్వాభావిక సిద్ధమైన స్పృహ నుండి బయటికి రావాలి. Amen. ఆమేన్. We are two. మనం ఇద్దరం వాస్తవంగా, We are natural being. మనమేమో ఒకటి ఈ బాహ్యపరమైనటువంటి వారు, We have a physical body. అంటే ఈ బాహ్య శరీరము, We see through our physical eyes. మన యొక్క ఈ బాహ్య నేత్రములతో చూస్తాం. We hear through the physical ears. ఈ బాహ్య చెవులతో వింటూ ఉంటాం. We touch. మనము తాగుతాం. We taste. మరియు రుచి చూస్తాం. We smell. మనము వాసన చూస్తాం. It's all your physical body. ఇవన్నీ కూడా ఈ బాహ్య దేహ సంబంధమైనవి. That is your natural being. ఇవన్నీ కూడా బాహ్యపరమైనటువంటివి. But that is not your real you. వాస్తవంగా ఇది కాదు అసలైన దృశ్యం. My husband told you earlier. ముందుగా నా భర్త చెప్పారు ఆల్రెడీ. Spirit, soul and body. ఆత్మ, ప్రాణము, దేహము లేదా శరీరము. But the real you,
నిజమైనటువంటిది ఏంటి అని అంటే is a spirit. ఆత్మ. Who are you? నీవెవరవి? You are not a flesh. నీవు శరీరము కాదు. But to live on this earth, ఈ భూమి మీద జీవించుటకు God has given us some vehicle. దేవుడు మనకి ఒక వాహనమును ఇచ్చి ఉన్నాడు. How you came to this seminar place? ఈ ఈ ఈ యొక్క సదస్సుకి నీవు ఎలా వచ్చావో, Maybe if you are from different place, మీరు వేరే స్థలములకు చెందిన వారైతే you came by car, కారులో వచ్చి ఉండొచ్చు, or you came by train. లేదా ట్రైన్ లో వచ్చి ఉండవచ్చు. Something carried you and left you here. ఏదో ఒక వాహనం నిన్ను మోసుకొని వచ్చి ఇక్కడ దింపింది. Yes or no? అవునా కాదా? Yes or no? చెప్పండి, అవునా The కాదా? same way, అదే విధముగా you are a spirit. నీవు ఆత్మవై ఉన్నావు. The real you నిజమైనటువంటి దృశ్యం ఏంటంటే is a spirit. అసలైన ఆత్మ. When I say spirit, నేను ఆత్మ అని చెప్తున్నానంటే don't imagine as a big cloud, some air. పెద్ద మేఘాలు, ఈ చాలా గంభీరమైన That Aladdin lamp. Aladdin. అల్లావుద్దీన్ అద్భుత దేహం లాగా, like అల్లావుద్దీన్ అద్భుత దేహం లాగా like that. ఊహించుకొని అక్కడికి వెళ్ళకండి. ఇప్పుడు Some spirit is coming outside like some. It's not like that. ఇక్కడే ఉండండి. మనం ఏవన్ కన్వెన్షన్ లో ఉన్నాం. When I say you are a spirit, మనం ఆత్మ అని నేను చెప్తున్నానంటే your spirit man is also having a body. ఆత్మ అనేటువంటి వ్యక్తికి కూడా ఒక శరీరం ఒక ఉంది. How you see naturally, నీవు ఈ స్వభావ సిద్ధంగా నేత్రములతో ఎలా చూస్తుంటావో, your spirit man has also eyes. మీ ఆత్మ వ్యక్తికి కూడా నేత్రములు ఉన్నాయి. Your spirit man has also ears. మీ ఆత్మ వ్యక్తికి కూడా ఈ చెవులు ఉన్నాయి. Your spirit man can touch. మీ ఆత్మ తాకవచ్చు. Your spirit man can smell. మీ ఆత్మ వ్యక్తి వాసన కూడా చూస్తాడు. Your spirit man can smell whether the evil spirit is working here or the Holy Spirit is moving here. ఇక్కడ దురాత్మలు పని చేస్తున్నవా లేకపోతే పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడా అని ఆ స్మెల్, ఆ వాసన పసిగడతాడు ఆత్మ వ్యక్తి. But we are a spirit. మనం ఆత్మయున్నాం. We live in this body. ఈ శరీరములో జీవిస్తూ ఉన్నాం. But what you are going to do here? అయితే ఇక్కడ నువ్వేం చేయబోతున్నావంటే You are going to switch off your natural mind. ఈ స్వభావ సిద్ధమైన మనస్సుని కొద్దిసేపు ఆఫ్ చేస్తూ ఉన్నావు. Amen. ఆమేన్. When your mind is very active here, ఇక్కడ నీ మనస్సు బాగా అది యాక్టివ్ గా పని చురుకుగా ఉంటే then your spirit cannot receive. నీ ఆత్మ దాన్ని స్వీకరించలేదు. Because your mind, we know your mind is like a monkey. ఎందుకంటే తెలుసుగా మన మనస్సు కోతి లాంటిది. The mind will be at one place for some time. అంటే అర్థమైందా? ఈ మనస్సు కొద్దిసేపు ఎక్కడ ఉందనుకోండి, For some time it will be in one place. కొద్దిసేపు ఎక్కడ ఉంటుంది? First you will be in Vijayawada in the seminar hall. కొద్దిసేపు ఏమో ఈ విజయవాడ సెమినార్ లో ఉంటుంది. After 10 minutes, ఇక 10 నిమిషాలు అయ్యాక your mind will go to America. మీ మనసు అమెరికా ఇల్లు వస్తుంటది. Then after 10 minutes, ఆ 10 నిమిషాల తర్వాత your mind will go to Hyderabad. నీ మనసు హైదరాబాద్ ఇల్లు వస్తుంటది. After 1:30, మళ్ళీ 1:30కి your mind will go to kitchen. ఆ తర్వాత వంటగదికి వెళ్తది. Amen. తర్వాత Because all these years we are used to live a natural life. ఇంతకు వరకు కూడా ఇలా మనము స్వభావ సిద్ధముగా జీవిస్తూ అలవాటు పడి ఉన్నాం. But the Holy Spirit కానీ పరిశుద్ధాత్ముడు wants to open your spiritual eyes in this 3-day seminar. ఈ 3 రోజుల సదస్సులో నీ ఆత్మ నేత్రములు తెరవాలని ఆయన He ఆశపడుతున్నాడు. wants to take you from this natural living into the supernatural living. ఈ స్వభావ సిద్ధమైన జీవితము నుండి అసాధారణమైన ఆత్మ జీవితంలోనికి తీసుకెళ్ళటానికి ఈ సదస్సును ఏర్పాటు చేశాడు. When you switch off your mind, ఈ స్వభావ సిద్ధమైన మనసును స్విచ్ ఆఫ్ when చేసినప్పుడు you open up your spirit, నీ ఆత్మ తెరవబడితే the Holy Spirit will work very deeply in your lives. పరిశుద్ధాత్ముడు నీ లోపల చాలా లోతుగా పనిచేస్తాడు. See, we are not going to do anything from here.
చూడండి, ఇక్కడ మేమేమి చేయట్లేదండి. We are not going to bring something new from heaven. ఎక్కడి నుండి ఏదో పరలోకము నుండి ఏదో కొత్తదేమి తీసుకురావట్లేదు. Already the heavens are opened. ఇప్పటికే పరలోకం తెరబడి ఉంది. When Jesus came to this world, యేసు లోకమునకు వచ్చి ఉన్నాడు. when the Holy Spirit fell upon the apostles at the day of Pentecost, పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీద దిగి వచ్చినప్పుడు the heavens are opened. పరలోకము తెరవబడింది. You no need to cry and beg and to open the heavens. ఓ నువ్వు ఏడ్చి రొమ్ము గుద్దుకొని కలవరపడుతూ పరలోకాన్ని తెరవమని అడగన అవసరం లేదు. The only one thing is needed in your life. నీ జీవితంలో కావలసిందల్లా ఒక్కటే. Your eyes must be opened. నీ కన్నులు తెరవబడాలి. Amen. Your spiritual eyes must be opened. నీ మనోనేత్రములు తెరవబడాలి. When your spiritual eyes are opened, మనోనేత్రములు ఆత్మనేత్రములు తెరవబడినప్పుడు the victorious life is very, very easy. జయ జీవితము జీవించడం చాలా చాలా సులభం. Many of you are here with so many problems. ఇక్కడ చాలా మంది అనేక సమస్యలతో ఉన్నారు. Many of you came for prayer also. అనేక మంది దాని కొరకు కూడా వచ్చారు. But you know what God is expecting from you. కానీ దేవుడు మీ నుండి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? Come out of your natural life. మీ స్వభావ సిద్ధమైన జీవితం నుండి బయటికి రండి. See, the worldly people also living a natural life. చూడండి, లోకస్తులు కూడా లోకములో స్వభావ సిద్ధంగా జీవిస్తూ ఉన్నారు. You are also living a natural life. నీవు కూడా సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. But we are called to live a supernatural life. మనము అసాధారణమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాము. The world cannot live a supernatural life. లోకము అసాధారణమైన జీవితాన్ని జీవించలేదు. But you know, the people, the humans are longing for that supernatural. కానీ మానవులైన వారు అసాధారణమైన జీవితము కొరకు ఎంతో తృష్ణగొని ఉంచి ఉన్నారు. That's why that everywhere temple. అందుకే ఎక్కడ చూసిన దేవాలయములు. That's why people run behind man gods. అందుకే మనుషులైన దేవుళ్ళ వెంట పడుతూ ఉన్నారు. That's why people run behind magicians. అందుకే మనుషులు మంత్రగాళ్ళ వెంట పడుతూ ఉన్నారు. Because God only put that into your heart and into you to long for that supernatural. అసాధారణమైన జీవితం కొరకైన ఆశని తృష్ణని దేవుడిని అంతరంగములో లోపల ఉంచి ఉన్నాడు. But కానీ only the Holy Spirit, కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే the source of all supernatural, సమస్త అసాధారణమునకు ఆధారమైనటువంటి can fill that vacuum in your life. ఆ శూన్యమును నింపగలిగిన శక్తిమంతుడు ఆయనే. You have everything. నీకు సమస్తము ఉంది. Nothing is going to come outside. ఏది కూడా బయట నుండి రాదండి. The only thing is, విషయమంతా కూడా when you know that, నీవు దాన్ని ఎరిగినప్పుడు, when you know that you have everything inside of you, నీలో సమస్తము కూడా ఉన్నది అన్న సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు, there starts your victorious Christian life. నీ క్రైస్తవ జయ జీవితము అక్కడ నుండే ప్రారంభమవుతుంది. So that the Holy Spirit పరిశుద్ధాత్ముడు is going to open your eyes ఆయన మీ నేత్రములను తెరవబోతూ ఉన్నాడు. to see what you have in your spirit. నీ ఆత్మలో ఏముందో చూడటానికి. You are a spirit. నీవు ఆత్మ వ్యక్తివై ఉన్నావు. Now ఇప్పుడు your natural body says, నీ ఈ సామాన్య ఈ దేహము it says, ఇది చెప్తూ ఉంది, I am very tired నేను బాగా అలసిపోయాను, and the whole night I didn't sleep. రాత్రంతా నిద్రపోలేదు, Oh, already it is 1 o'clock. ఇప్పటికే 1 అయింది. That is your natural man's language. ఇది మన సర్వసాధారణమైనటువంటి వ్యక్తి యొక్క జీవితం. It's a language. ఇది భాష. Your natural man language. ఇది సర్వసాధారణ ఒక మనుషుని భాష. But what is your spiritual man's desire? కానీ ఆత్మ సంబంధమైన ఆత్మ వ్యక్తి యొక్క ఆశ ఏంటి? Lord, I want more. ప్రభువా నాకు మరి ఎక్కువ కావాలి. Lord, I want to come nearer to you. నీకు మరి దగ్గరగా రావాలి. Lord, I want to become a mighty man of God. నేను ఒక శక్తి కలిగిన దైవజనుడిగా మారాలి. Lord, I want to become a mighty woman of God. నేను ఒక గొప్ప దైవజనురాలుగా మారాలి. Lord, I want all the gifts of the Holy Spirit to flow through my life. నా జీవితం ద్వారా పరిశుద్ధాత్మ వరములన్నీ ప్రవహించాలి. That is your spiritual man's desire. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క ఆశలు. Amen. ఆమేన్. How many of you say yes? ఎంతమంది అవును అని చెప్తారు? ఒకసారి చేయి పైకి ఎత్తండి. Amen. ఆమేన్. These 3 days, ఈ 3 రోజులు we are going to feed for your spiritual man. నీ ఆత్మ వ్యక్తిని పోషిస్తూ ఉంటున్నావు. You forget your natural man. నీ ఈ బాహ్యమైన వ్యక్తిని మరచిపో. You forget your food.
నీ ఆహారాన్ని You మర్చిపోవాలి, forget your sleep. నీ నిద్రను మర్చిపో. How much you are hungry, ఎంతగా ఆకలిని కలిగి ఉన్నావో that much God is going to satisfy you. అంతగా దేవుడు నిన్ను తృప్తి పరచబోతూ ఉన్నాడు. It's not depend upon us. ఇది మన మీద ఆధారపడి లేదు, It is depend upon your hunger level. ఇది నీ ఆకలి అనేటువంటి దాని మీద, దాని తీవ్రత మీద ఆధారపడి ఉంది. Jesus said, యేసయ్య అన్నాడు, if you are thirsty, మీరు దాహముగని ఉంటే come to me. నా యుద్ధకు రండి, I will satisfy you. నేను మిమ్మల్ని తృప్తి పరచెదను. That's what today now I want to tell you. ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నది అదే. If you are really thirsty, మీరు నిజముగా దాహము if you కలిగి are ఉంటే, really hungry for God, దేవుని కొరకు నిజమైన ఆకలిని కలిగి ఉంటే, you are going to see a great transformation in your life. మీ జీవితంలో మీరు గొప్ప మార్పుని చూడబోతూ ఉన్నారు. You may have many problems, అనేకమైన సమస్యలు మీకు కూడా వచ్చు, but just forget your problems. కానీ ఆ సమస్యలు మర్చిపో. Don't sit here and ask, Lord, do this, do that. I need this miracle, I need that miracle. ఇక్కడికి వచ్చాను, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, అద్భుతం చేయి, ఈ అద్భుతం చేయి అడక్కండి. When you enter into your inheritance of supernatural life, నీ అసాధారణమైనటువంటి స్వాస్థ్యము గల జీవితంలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు everything, whatever you need for your livelihood and godliness is already given. నీ దైవ భక్తికి, ఈ లోకములో జీవించే నీ జీవితమునకు ఏవైతే కావాలో అవన్నీ కూడా అనుగ్రహింపబడి నిక్షేపమై ఉన్నవి. That's why the word says అందుకనే దేవుని వాక్యం అంటుంది in Matthew chapter 6:33, మత్తయి సువార్త 6:36 చూస్తే, first of all, మొదటిగా seek the kingdom of God. ఆయన రాజ్యమును వెదకుడి. Seek the kingdom of God. దేవుని రాజ్యమును వెదకండి. What is the kingdom of God? దేవుని రాజ్యం ఏంటి? Kingdom of God is righteousness. దేవుని రాజ్యము నీతి అయి It's ఉన్నది, a peace మరియు సమాధానమై and ఉన్నది, joy in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. The kingdom of God is nothing but the Holy Ghost. దేవుని రాజ్యం అంటే ఏదో కాదు, కానీ పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. When you seek his kingdom, ఆయన రాజ్యమును వెతికినప్పుడు whatever you need in your life, నీ జీవితమునకు ఏది కావాలో everything will be added unto you. సమస్తము అది నీకు చేర్చబడుతుంది. So in these 3 days, ఈ 3 రోజులు only one consciousness, ఒకే ఒక స్పృహ కలిగి ఉండాలి. no mind. ఏ మనస్సు, Switch off your mind. నీ మనస్సును స్విచ్ ఆఫ్ చేయండి. Throw away all your prayer requests ఆ ప్రార్థన అవస్థలన్నీ కూడా ఆ చెత్త పొట్లు వేసేయండి కాసేపు. and just say, Lord, చెప్పండి, ప్రభువా I need you. నీవు నాకు కావాలి, I need only you. నీవు నాకు కావాలి, కేవలం నువ్వు I కావాలి. want to be full of you. నా నిండా నీవు ఉండాలి. See, God is going to do a great things in your life. చూడండి, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు God is చేయబోతున్నాడు. going to deliver you completely. దేవుడు సంపూర్ణంగా మిమ్మల్ని విడుదల God is going చేయబోతున్నాడు. to heal you completely. దేవుడు సంపూర్ణంగా మిమ్మల్ని స్వస్థపరచబోతూ There ఉన్నాడు. is going to be a mighty work of the Holy Spirit here. ఇక్కడ పరిశుద్ధాత్మ గొప్ప క్రియ కార్యము జరగబోతుంది. For what? దేని కొరకు? You know, God wants to do so much in your life. నీ జీవితంలో దేవుడు ఎంతో జరిగించి ఉన్నాడు. Yes, because He loves you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు And more కాబట్టి. than that, దానికంటే He ఎక్కువగా want to use you mightily in His hand. ఆయన తన చేతిలో నిన్ను బహు బలముగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. Maybe you have come here with so many other desires. బహుశా నీవు అనేకమైన ఆశలతో ఈ స్థలమునకు వచ్చి ఉండవచ్చు. Oh, I want to get married. ఓ నాకు వివాహం కావాలి, Oh, I have so many debt in my family. నా జీవితంలో చాలా అప్పులు ఉన్నాయి కుటుంబంలో. Oh, so God must touch that. God must do a miracle in my life. దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం చేయాలి. You have so many desires. ఎన్నో కోరికలు నీకు ఉండవచ్చు. But when you give all that desires and prayer request into His hands, ఇవన్నిటినీ కూడా దేవుని హస్తానికి నువ్వు అప్పగించి God will fill you with His desires. నువ్వు ఎదురు చూస్తే ఆయన తన ఆశతో నిన్ను నింపుతాడు. How many of you are willing to do that? ఎంతమంది ఆ విధంగా చేయటానికి ఆశపడుతూ ఉన్నారు? Just close your eyes, కళ్ళు మూసుకోనండి, open your mouth నీ నోరు తెరువు, and speak to Him. ఆయనతో మాట్లాడు. Tell to God,
దేవునికి చెప్పు, Lord, ప్రభువా I want to give everything into your hands. నా సమస్తమును నీకు ఇస్తూ ఉన్నాను. The problems that is torturing my mind. నా మనస్సుని వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలు, Oh, the thing that is bothering me so much. నన్ను ఎంతగానో బాధిస్తూ ఉన్నటువంటి విషయాలు, Every disturbances, ప్రతి విధమైన ఆటంకములు, every distraction, ప్రతి విధమైన నన్ను దారి తప్పించేటువంటివి, whatever I am holding in my life, ఏదైతే నా జీవితమునే పట్టుకొని ఉన్నాయో I give it into your hands. వాటన్నిటిని నీ హస్తాలకు These అప్పగిస్తున్నానయ్యా. 3 days, ఈ 3 రోజులు I will not think of these things. వీటన్నిటిని గురించి నేను మాట్లాడను. I open up myself. నన్ను నేను నీ కొరకు తెరవబడి ఉన్నాను. Please open your mouth and tell. అందరూ నోరు తెరచి ఆ దేవునికి అలాంటి ప్రార్థన చేస్తారా? Just obey God. Whatever He is asking you to do, do it. ఏమండి, దేవుడు ఏదైతే నిన్ను చేయమని అడుగుతున్నాడో దానికి విధేయత చూపు. Just open yourself. Say, Lord, you take away everything. I give it to you. Give it to you. చెప్పండి అందరూ, ప్రభువా ఏవైతే నన్ను బాధిస్తున్నావో అన్ని నీకు ఇస్తున్నానయ్యా, నీకు అప్పగిస్తున్నాను. చెప్పండి, ప్రార్థించండి. Everybody. Mind. అందరూ చెప్పండి, నా మనస్సు Come under the control of the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి రా. Holy Spirit, పరిశుద్ధాత్ముడా take complete control of my mind. నా మనస్సును సంపూర్ణంగా నీ స్వాధీనంలోకి తీసుకొను. My emotions, నా భావోద్రేకములు, Holy Spirit, take control. పరిశుద్ధాత్ముడా నీ స్వాధీనంలోకి తీసుకొనండి. 100% I open myself. 100 నీ కొరకు నా జీవితమును తెరుస్తూ ఉన్నాను. 100% I open myself. 100% నా జీవితమును నీ కొరకు తెరుస్తూ ఉన్నాను. Holy Spirit, fill me. పరిశుద్ధాత్ముడా నన్ను నింపండి. Holy Spirit, fill me. పరిశుద్ధాత్ముడా నన్ను నింపండి. Take complete control of my life. నా జీవితమును సంపూర్ణముగా నీ స్వాధీనంలోకి తీసుకొనండి. Whatever is from the devil, ఏదైతే దుష్టు నుండి వస్తూ ఉన్నదో today it's going to vacate his place from your life. ఈ రోజు నుండి నీ జీవితంలో కూడా ఖాళీ చేసి సర్దుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. Because you have surrendered your life, ఎందుకంటే నీ జీవితమును ప్రభువుకి లోపరిచావు గనుక the Holy Spirit is going to take complete control of every one of your body, your spirit and soul. మీ ప్రాణాత్మ దేహములన్నిటినీ కూడా పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా తన స్వాధీనంలోకి తీసుకుని ఉన్నాడు. Amen. ఆమేన్. Okay, the next thing I want all of you to do is, రెండవది మీరందరూ చేయవలసిన రెండవ పని, so the joy of the Lord is our strength. యెహోవా యందలి ఆనందమే మన బలమై ఉన్నది. Chicken biryani and mutton fry is not our strength. చికెన్ బిర్యానీ మటన్ ఫ్రై కాదండి మన అసలు సిసలైన బలం. Gongura chutney is not our strength. ఏమండి, గుంటూరు గోంగూర చట్నీ కాదు మన బలం. The joy of the Lord is our strength. యెహోవా యందలి ఆనందమే మన బలమై ఉన్నది. Where there is joy, ఎక్కడ ఆనందం ఉంటుందో there is total liberty. అక్కడ సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. I know many of you are bound. You couldn't laugh. నాకు తెలుసు, బంధింపబడి స్వేచ్ఛ స్వాతంత్రము లేకుండా ఉంటూ ఉన్నాడు. But the joy is a decision. ఆనందము అనేటువంటి Decision. ఆనందం అనేది ఒక తీర్మానం. అది Now you decide and keep your face like a nice smiling face. దయచేసి ఇప్పుడు ఒక తీర్మానం తీసుకోండి. ఏంటిది అది? How many of you say the presence of God is here? దేవుని సన్నిధి ఇక్కడ ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? You all believe the presence is here. దేవుని సన్నిధి ఇక్కడ ఉందని అందరూ స్పర్శించగలుగుతున్నారా? The presence is inside of you. ఆయన సన్నిధి నీ లోపల ఉందా? The presence is upon you. ఆయన సన్నిధి నీ లోపల ఉంది, నీ పైన ఉంది. Corporate holy, the presence is here. ఆ సామూహిక పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉంటూ ఉన్నది. Yes, right? అవునా? So the joy of the Lord is yours. There is immense presence. యెహోవా యందలి ఆ ఆనందం అనేటువంటిది అది there is fullness of joy in the presence of God. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. Yes or no? అవునా కాదా? We are believers. We are believers. మనము విశ్వాసులం. Amen. ఆమేన్. We are righteous people. మనము నీతిమంతులం. Jesus made us righteous. యేసయ్య మనల్ని నీతిమంతులుగా చేశాడు. The righteous shall live by faith. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. Yes or no? అవునా కాదండి? So you are going to laugh, you are going to show your joy by faith.
మీరు విశ్వాసము ద్వారా మీ నవ్వును చూపించబోతున్నారు, నవ్వబోతున్నారు, చిరునవ్వుతో ఉండబోతున్నారు. Sister, సిస్టర్, you are asking me to laugh. If you come and ask my problem, మీరు నన్ను నవ్వమని చెబుతున్నారా? what you know? You are standing on the stage and you are saying smile, joy, laugh. నీకేమమ్మా స్టేజ్ మీద ఉండి నవ్వు, నాట్యమాడు అన్నీ చెబుతావు, నా సమస్యలు నీకు తెలిస్తే ఉంటుంది అసలైన పండగ అనుకుంటున్నారు కొంతమంది. Amen. But the కానీ just shall live by his own faith. Amen. నీతిమంతులు తన విశ్వాసం మూలముగా జీవించును. Amen. You have faith. నీ దగ్గర విశ్వాసం ఉంది, You are a righteous man. నీవు నీతిమంతుడివి, You are a righteous woman. మీరు నీతిమంతులైనటువంటి స్త్రీలు. So what we are going to do? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారంటే We are going to switch off our natural eyes ఏమంటే ఈ స్వభావ సిద్ధమైన జీవితాన్ని స్విచ్ ఆఫ్ చేసి and we are going to see through our spiritual eyes. ఆత్మ నేత్రములతో మనము చూడబోతూ ఉన్నాం. You are going to smile. నీవిప్పుడు చిరునవ్వును You are going చూపించబోతున్నావు, to laugh. నువ్వు నవ్వబోతూ ఉన్నావు. The God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు, The Almighty's presence is here. సర్వశక్తి గల దైవ సన్నిధి ఇక్కడ ఉన్నది. We are serving the living God. మనము సజీవుడైన జీవమగలైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. We are serving the Lord who died for us. మన కొరకు చనిపోయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. We are serving the Lord who delivered us from the darkness. చీకటి నుండి విడుదల చేసిన దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం. Then how much more you and me must show the joy of the Lord. మరి నీవు నేను ఎంతగా ఆ ప్రభు యొక్క ఆనందమును మనం వ్యక్తపరచాలి. Please change all your faces. ఇప్పటికన్నా ముఖాలు కొంచెం మార్చండి. Not for me. ఏమన్నా నా కొరకు కాదు, My God. నా దేవుని కొరకు, Your God. నీ దేవుని కొరకు. Don't deserve these faces. దయచేసి ఈ ముఖాలు దేవునికి యోగ్యమైన ముఖాలు కాదు. Amen. Amen. Forget your problems. ఏమన్నా సమస్యలు మర్చిపోండి, Forget your atmosphere. మీ వాతావరణాన్ని ప్రక్కన పెట్టండి. Become like a child. దేవుని దగ్గరకు ఒక చంటి బిడ్డలారా. When you take children, పిల్లలు మనం తీసుకున్నప్పుడు even if there is a very big problem in house, మన ఇంటిలో పెద్ద సమస్య ఉన్నా they will be enjoying happily playing and laughing. వాళ్ళు చూడు నవ్వుతూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. Why they are doing that? ఎందుకు వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు? Because they have so much trust in their parents. ఎందుకంటే వాళ్ళ సమస్త నమ్మకం తల్లిదండ్రుల మీద ఉంది My కాబట్టి. father will take care. ఓ తండ్రి అన్ని చూసుకుంటాడు, My mother will take నా care. అమ్మ అన్ని చూసుకుంటుంది. If this worldly parents, if the children could trust them so much, how much more your heavenly Father will take care of every problems of your ఈ life. భూ సంబంధమైన తల్లిదండ్రుల మీద చంటి బిడ్డ అంత నమ్మకం ఉంచగలిగితే ఆ పరలోకపు తండ్రి అయిన దేవుని మీద మన నమ్మకం ఎంత ఎక్కువ గొప్పగా ఉండాలి. Then why you look so మరి sad? ఎందుకంటే అంత దుఃఖముక్కులై ఉన్నారు? Come out of your natural senses. దయచేసి బాహ్యపరమైన దుఃఖము నుండి బయటికి రండి. Open your spiritual eyes. నీ ఆత్మ నేత్రములను తెరవండి. See, your problems are already finished on the cross. నీ సమస్యలు క్రీస్తు శిలువలో ముగించబడ్డాయి, అంతమైపోయాయి. చూడండి, You want deliverance? నీకు విడుదల కావాలా? Are the demons tormenting you and your family? నిన్ను నీ కుటుంబాన్ని దురాత్మలు హింసిస్తూ ఉన్నాయా? Are you suffering under the attack of witchcraft? లేదా భయంకరమైన చేతబడి దాడికి నువ్వు గురై ఉన్నావా? See the cross. ఇంకొకసారి శిలువను చూడండి. Jesus hanged on the cross యేసుక్రీస్తు శిలువలో వ్రేలాడాడు. to strip the power from the evil spirits and the principalities and the power. ఎందుకు అనంటే ఈ లోక సంబంధమైనటువంటి సమస్త దుష్ట పరిపాలనను అంతము చేయటానికి ఆయన శిలువలో వ్రేలాడి తొక్కివేసి ఉన్నాడు. Your enemy, demon, devil నీ శత్రువైన సాతానుడు is already naked. వాడు ఇప్పటికే దిగంబరుడుగా He is సిగ్గుపరచబడ్డాడు. already naked. వాడు ఇప్పటికే దిగంబరుడయ్యాడు. He doesn't have any power over your life. నీ జీవితం మీద వాడికి అధికారం లేదు. Whatever you are seeing in your నీ life, జీవితంలో నువ్వు ఏదైతే చూస్తూ you ఉన్నావో, know why devil could overpower your life? ఎందుకు నీ జీవితం మీద వాడు పెత్తనము చెలాయిస్తున్నాడో తెలుసా? Because you didn't see what you have. నీవు ఏమి కలిగి ఉన్నావో
అది చూడట్ల వాడిని చూస్తమే సరిపోతుంది. Amen. That's Amen. why devil is playing in your life. అందుకే సాతాను నీతో ఆటలాడుతూ ఉన్నాడు. But the deliverance that you are expecting, ఏదైతే విడుదల అది ఆటంకంగా ఉన్నదో, it's already finished on the cross. అది సిలువలో ఇప్పటికే ముగించబడింది. The healing ఆ స్వస్థత that you are expecting, నీవు ఏదైతే ఆశిస్తూ ఉన్నావో, oh, the devil touched your body. ఒకవేళ సాతాను నీ శరీరంలో తాకి ఉన్నాడా, Many people are emotionally damaged. అనేక మంది భావోద్రేకములలో చాలా డ్యామేజ్ అయి ఉన్నారు. You are so much wounded in your emotions. నీ భావోద్రేకములో బాగా గాయపరచబడి ఉన్నావు. Devil played with your emotions. నీ భావోద్రేకములతో నీ భావనలతో సాతానుడు చెలగాటమాడాడు. Because of that, దాని కారణాన్ని you have బట్టి so much problem in your body. నీ శరీరములో భయంకరమైన సమస్యలు ఉంటూ ఉన్నాయి. You desperately need the touch of God in your body. నీ శరీరంలో తీవ్రమైన దైవిక తాకిడి నీకు అవసరమై ఉన్నది. Your sicknesses are already carried away on the cross. కలవరి శిలువలో నీకు కావలసినటువంటి స్వస్థత ఆల్రెడీ మోసుకురాబడింది. You no need to carry the sickness or diseases on your body, my dear brothers and sisters. నా ప్రియ సోదరి సహోదరులారా, నీ శరీరంలో రోగమును వ్యాధులను మోయ అవసరము లేదు. The devil is illegally encroaching your body. నీ శరీరమును అన్యాయంగా ఆ చట్టబద్ధము కాకుండా నీ శరీరమును వ్యాధికి గురి చేస్తూ ఉన్నాడు. You are going to experience your healing today. ఈ రోజు ఆయన స్వస్థతను అనుభవించబోతూ ఉన్నావు. In these 3 days, ఈ 3 రోజులు you are going to experience the healing power in your body. నీ శరీరములో దైవిక స్వస్థత తాకిడిని అనుభవించబోతూ ఉన్నావు. Every bondages in your emotions నీ భావోద్రేకములో ఉన్న ప్రతి బంధకములు are going to be broken by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అవి కొట్టివేయబడబోతూ ఉన్నాయి. Everything is finished. సమస్తము సమాప్తి చేయబడి ఉన్నది. See that. చూడండి ఒకసారి. Don't sit and cry. దయచేసి ఏడవద్దు. Don't beg. దయచేసి వంగిపోవద్దు. Everything is over. సమస్తము అయిపోయింది. The joy of the Lord is your strength. దేవుని ఆనందం, దేవుని యందల ఆనందమే నీకు బలమై ఉన్నది. When you decide to rejoice in the presence of the Lord, ప్రభు సన్నిధిలో ఆనందించుటకు తీర్మానం తీసుకోనండి. whatever is hindered in your life, నీ జీవితంలో ఏవైతే అడ్డుబండలుగా ఉన్నాయో, every blocks in your life నీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డుబండ is going to be broken today. The dams are going to be open. All the rivers are going to gush out of your spirit. ఈ రోజు అది ధ్వంసమైపోయింది. డ్యామ్స్ తెరవబడబోతూ ఉన్నాయి. నీలో నుండి నదులు ప్రవహించబడబోతూ ఉన్నాయి. Amen. Hallelujah. హల్లెలూయా. So be joyful. కాబట్టి సంతోషంగా ఉండండి. Show a smiling face. దయచేసి చిరునవ్వుతో ఉండండి. Say, Lord, I am so happy to be in your presence. చెప్పండి ఆయనకి, యేసయ్యా నీ సన్నిధిలో ఉండటం నాకు చాలా Oh, I am ఆనందమయ్యా. happy to be among the brethren. ఆయా సహోదరుల మధ్యలో ఉండటం చాలా I సంతోషదాయకం. am so happy to be in the corporate anointing. ఇలాంటి సామూహిక అభిషేక వాతావరణంలో ఉండటం చాలా ఆనందం. The seminar name is ఈ యొక్క సదస్సు పేరేంటి? the Spirit Filled Leadership Seminar. ఆత్మ నింపుదల నాయకుల సదస్సు. Spirit filled, ఆత్మతో నింపబడటం. not sorrow filled. ఏమండి, దుఃఖముతో నింపబడే సదస్సు కాదు ఇది. When you are full of the Spirit, నీవు ఆత్మ నిండుగా కలిగి ఉన్నప్పుడు you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? You will start to sing songs. నువ్వు పాటలు పాడటం ప్రారంభిస్తావు. You will start to sing spiritual songs. ఆత్మ సంబంధమైన పాటలు పాడటం You can see it ప్రారంభిస్తావు. in Ephesians chapter 5 verse 18, from 18. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము నుండి You can see that. అక్కడ చూస్తే, Be filled with the Holy Spirit. ఆత్మ పూర్ణులయుండుడి. Being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ పూర్ణులయుండుడి. Do not drunk. మీరు మద్యముతో మత్తులయుండకుడి. Do not be drunk. మద్యముతో మత్తులయుండకుడి. It will create unnecessary problem in your body. అవి నీ శరీరములో అనవసరమైన కార్యములు చేస్తాయి. It will create unnecessary diseases in your body. అనవసరమైన వ్యాధులను కొని తెస్తాయి. But be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ పూర్ణులయుండుడి. Be filled with the Holy Spirit. What is meant by filled? Being filled with the Holy Spirit? పరిశుద్ధాత్మతో పూర్ణులై ఉండటం అని అంటే అర్థమేంటి? Oh, in 1995,
1995 I సంవత్సరంలో received the Holy Spirit. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. I started to speak in tongues. నేను భాషలు మాట్లాడటం ప్రారంభించాను. Praise to the Lord. ఓ దేవునికి స్తోత్రం. That is not be filled with the Spirit. అది కాదండి పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే. Being filled with the Holy Spirit is a process. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. Every day you must be filled with the Holy Spirit. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడాలి. How many of you have not yet received the Holy Spirit? ఎంతమంది ఇంకా పరిశుద్ధాత్మ నింపుదల పూర్ణత లేదు? How many of you are not yet filled? పరిశుద్ధాత్మతో నింపబడనటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? I cannot speak in tongues. నేను భాషలు మాట్లాడలేనండి. Nicely raise your hands. పర్వాలేదండి, మీ చేతులు పైకెత్తండి, అందుకే కదా వచ్చింది మనం. So many of you are not yet filled. ఇంకా చాలా మంది ఆత్మతో నింపబడలేదు. Now you are going to be filled with the Holy Spirit. ఇప్పుడు మీరు ఆత్మతో నింపబడబోతున్నారు. The Holy Spirit is very ready, standing here to come and grab you, possess you. వచ్చి ఆయన నిన్ను నింపటానికి, నిన్ను సొంతం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇక్కడ రెడీగా ఉన్నాడండి. You know the Spirit-filled leadership seminar. ఈ ఆత్మ నింపుదల నాయకుల సదస్సులో World need Spirit-filled people. లోకానికి ఆత్మ పూర్ణులైన వ్యక్తులు కావాలి. The only match for demon possessed people is the Holy Spirit possessed people. Amen. ఈ దయ్యములతో నింపబడినటువంటి వ్యక్తులకి ఎవరు విడుదల అంటే ఆత్మ పూర్ణులైన వ్యక్తులే వారికి విడుదల చేయవారు. Amen. Hallelujah. హల్లెలూయా. The Holy Spirit possessed people. పరిశుద్ధాత్మ వశములో ఉన్నటువంటి వారు. How many of you have the desire to be possessed by the Holy Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మతో ఆవరించబడిన నింపుదల ఆయన వశంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నారు? See, we have seen demon possessed people, right? మీరు ఈ దురాత్మతో పీడింపడే వాడిని చూసారా? How many of you have seen demon possessed people? ఈ దయ్యములతో పీడింపడిన వాడిని చూసారా? We have seen so many demon possessed people. If you want to know what is demon possessed people, how they will be, you can read it from Mark chapter 5. ఏమంటే దయ్యములు పట్టిన వాళ్ళు ఎలా ఉంటారో మార్కు సువార్త 5వ అధ్యాయంలో కనీసం బయట వాళ్ళని చూడకపోతే బైబిల్ అన్న చూడండి. Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయంలో You can see a man ఒక మనుషుడు ఉంటాడు possessed by legion. ఆ సేనాను దయ్యముతో పీడింపబడినటువంటి వాడు. Possessed by the evil spirit. దురాత్మలతో నింపబడిన వాడు. His place, living place itself is a tomb. చూడండి, వాడి స్థలమే సమాజం కాదు, సమాధులు. And he doesn't have any dress. వాడికి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేదు. He's naked. ఆడు దిగంబరుడు. And nobody can go near to him. ఎవ్వరు అతనికి సమీపముగా వెళ్ళలేరు. He will take the stone and he will kill the people. రాళ్లతో కొట్టి గాయపరి చంపుతాడు. And he's a very lonely person. అంత మాత్రమే కాదు, ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. And he will hurt himself. తన్ను తానే గాయపరుచుకుంటూ ఉన్నాడు. He will take anything and he will hurt himself. అతను గాయపరుచుకోవడానికి దేనినైనా ఉపయోగిస్తాడు. All the time screaming and shouting. ఎప్పుడు అరుపులు కేకలు తప్ప ఇంకేమీ లేదు. You go and read it, Mark chapter 5. తర్వాత మీరు తీవ్రంగా వెళ్ళి చదవండి 5వ అధ్యాయం మార్కు సువార్త. Demon possessed man. ఒక దయ్యము పట్టినటువంటి వాడు ఎలా ఉన్నాడో. Who can be the match for the demon possessed? అలాంటి వ్యక్తికి సాటి అయిన వ్యక్తి ఎవరండి? Jesus came. యేసు అక్కడికి వచ్చాడు. With the full of the Holy Spirit. పరిశుద్ధాత్మ పూర్ణుడై వచ్చాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Jesus came with so much compassion to deliver that demon possessed man. ఆ దురాత్మల పీడితుడైనటువంటి వ్యక్తిని బాగు చేయటానికి, స్వస్థపరచడానికి యేసు కనికరపడి అక్కడికి వచ్చాడు. Jesus came. యేసయ్య వచ్చాడు. And he delivered that man. ఆ వ్యక్తిని విడుదల చేశాడు. The God, the heaven పరలోకం is looking for someone who can be possessed by the Holy Spirit. పరిశుద్ధాత్మ వశము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంది. For that only heaven organized the Spirit-filled leadership seminar. ఆ పరలోకము మరియు ఈ బెరాక కూడా ఈ పరిశుద్ధాత్మ నింపుదల కల నాయకుల కొరకే ఈ కూడికలు ఏర్పాటు చేశారు. Sister, Jesus
can be possessed by the Holy. Jesus, that's why he could do that. సిస్టర్, యేసయ్య పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆయన చేస్తాడండి. Even in the Old Testament, పాత నిబంధనలో కూడా we can see a man who was possessed by the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు మనం చూస్తాం. In the Old Testament, పాత నిబంధనలో the Holy Spirit was not living on this earth. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద నివసించలేదండి. Whenever there is a need, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు, whenever God want to deliver people, దేవుడు ఏ వ్యక్తినైనా విడుదల చేయాలనుకున్నప్పుడు, God will select a special people. కొంతమందిని ప్రత్యేకముగా దేవుడు ఎన్నుకొని, God will select a specific person, ఒక ప్రత్యేకమైన స్పష్టమైన వ్యక్తిని దేవుడు and ఎన్నుకొని, God will fill him, దేవుడు అతనిని నింపి, and through him God will finish that work. అతని ద్వారా ఆ కార్యమును సంపూర్తి చేసేవాడు. We have seen many people in the Old Testament. పాత నిబంధనలో ఇలాంటి వారు అనేక మంది మనం చూడవచ్చు. మోషే He ఉన్నాడు. is a mighty deliverer. చాలా శక్తి కలిగిన విడుదల He నాయకుడు. delivered a big congregation. అతడు పెద్ద సమూహమనే విడుదల Lakhs చేసేవాడు. and lakhs of people. లక్షల కొలది ప్రజలను God called him, దేవుడు అతను పిలిచాడు. and the Holy Spirit came upon him, పరిశుద్ధాత్ముడు అతని మీదకి వచ్చాడు. and he went and he delivered the Israelites. అతడు వెళ్ళి ఇశ్రాయేలును విడుదల చేశాడు. But I want to speak about one person ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. from the Old Testament, పాత నిబంధనలో నుండి how he was possessed by the Holy Spirit. ఏ విధముగా పరిశుద్ధాత్మ ద్వారా ఆ వ్యక్తి నింపబడ్డాడు. He is in the book of Judges. అతడు న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాడు. I hope by this time you have found out the person. ఇప్పటికే ఆ వ్యక్తి ఎవరో మీకు గుర్తొచ్చి ఉండొచ్చు. Who is that person? ఎవరు ఆ వ్యక్తి? Samson. సంసోను. When I prayed for this seminar, ఈ సదస్సు కొరకు నేను ప్రార్థించినప్పుడు God asked me to speak about Samson. దేవుడు సంసోను గురించి మాట్లాడమని చెప్పాడు. So I know 100%. నాకు 100% నాకు తెలుసు. Many are here like Samson. మీలో అనేక మంది సంసోన్ లాగా ఉన్నారు. Amen. ఆమేన్. Many are like here Samson. అనేక మంది సంసోన్ లాగా ఉన్నారు. God has called you for a powerful deliverance ministry. దేవుడు శక్తి కలిగిన విడుదల పరిచర్య కొరకు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. God has kept a powerful anointing upon your life. దేవుడు నీ జీవితం మీద శక్తి కలిగిన అభిషేకమును ఉంచి ఉన్నాడు. You are doing a very powerful deliverance ministry. గొప్ప శక్తి కలిగిన విడుదల పరిచర్య నువ్వు చేస్తూ ఉన్నావు. The demons were trembling before you. నీ ఎదుట దయ్యములు గజ వణికిపోతూ ఉన్నాయి. Such a powerful anointing you were carrying. అంత గొప్ప అభిషేకమును మోసుకొని వెళుతూ ఉన్నావు. But what happened? కానీ ఏం జరిగింది? In between, ఈ మధ్య కాలంలో devil attacked you. సాతానుడు నీ మీద దాడి చేశాడు. You know why devil attack us? ఎందుకు సాతానుడు మనల్ని దాడి చేస్తాడో తెలుసా? He didn't attack you. నిన్ను కాదు, నీ మీద కాదు దాడి చేసింది. He is targeting your calling and he's attacking your calling. నీ పిలుపుని వాడు ఎరిగిన వాడై నీ పిలుపు మీద వాడు దాడి చేస్తూ ఉన్నాడు. That is the main target of the devil. అసలు ఆ సాతానుడు యొక్క లక్ష్యం అది. See, you are here on this earth. ఈ భూమి మీద నువ్వు ఉంటూ ఉన్నావు. Not just accidentally you came to this world. నువ్వేదో అకస్మాత్తుగా ఈ లోకములో ఊడిపడలేదండి. Every one of you. ఇక్కడ ఉన్న మీ ఒక్కొక్కరు, whether you are a man or a woman, మీరు స్త్రీ అయినా పురుషులైనా, that is not a problem. అది కాదు అసలు సమస్య. You are sent by heaven to this earth. నీవు పరలోకము నుండి భూమి మీదకి పంపబడిన వ్యక్తివి. అందరం చెప్పకూడదామా? Please keep this in your mind. ఈ మాటని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. Don't think, oh, just like that I born in this world. ఏదోలేండి, మా అమ్మ నాన్నకు పుట్టేశాను, Okay, I born, పుట్టాను కాబట్టి I have to live, ఏదో బతకాలి కదా, I live and die. No. బతికిన తర్వాత సస్తాను కదా, కానీ ఇట్లానే బాగానేవ్వండి. లేదండి, you are sent by heaven. నీవు పరలోకము నుండి పంపబడ్డావు. When you take the life of Samson, సంసోను జీవితాన్ని చూసినప్పుడు, you can read it in Judges chapter 13, 14, 15 and 16. నీవు న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16 అధ్యాయాలు చదివితే Samson birth, సంసోను యొక్క పుట్టుక, his birth, ఆయన యొక్క పుట్టుక జన్మము is a miracle birth. ఆయన పుట్టుకే ఒక అద్భుతము. See, now I don't have time to take the verse and read. Judges chapter 13, you can read it. బైబిల్ చదివి అంత చెప్పడానికి సమయం లేదు, అందుకే త్వరగా వెళ్ళిపోతున్నాను. 13వ అధ్యాయం న్యాయాధిపతులు తర్వాత చదవండి.
His mother was barren. వారి యొక్క తల్లి గొడ్రాలు, She was not having any child. ఆమెకి పిల్లలు లేరు. But one day an angel of the Lord came. ఒకానొక రోజు దేవుని దూత దిగి వచ్చాడు. And the angel said, ఆ దూత చెప్పాడు, Mother, you are barren now. ఓ తల్లి, నీవు గొడ్రాలుగా ఉన్నావు, But కానీ you are going to bear a son. నీవు ఒక కుమారుని కంటావు. And that son is going to be a mighty deliverer. ఆ కుమారుడు విడుదల చేసే గొప్ప వ్యక్తిగా ఉంటాడు. He was not an ordinary child. అతడు సాధారణమైనటువంటి బాలుడు కాదు. He was a special child. అతడు ప్రత్యేకమైనటువంటి He బాలుడు. was a miracle child. అతడు అద్భుతమైన బాలుడు. His birth is a miracle birth. అతని పుట్టుకే అద్భుతం. I tell you, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్తూ ఉన్నాను, your birth నీ పుట్టుక has a purpose on this year. ఈ భూమి మీద ఒక ఉద్దేశమును కలిగి ఉంది. Your birth నీ పుట్టుక is a miracle birth. అది ఒక అద్భుతమైన పుట్టుక. Maybe the world see you as a burden. బహుశా లోకము నిన్ను భూమికి బరువుగా చూస్తూ ఉన్నదేమో. Maybe your parents told you as a burden. నీవు ఒక భారమురా అని నీ తల్లిదండ్రులే నిన్ను అనుకుంటున్నారేమో. But the heaven didn't see you as a burden. కానీ నీవు భూమికి బరువని పరలోకం అనుకోవట్లేదు. Before you were formed in the womb of your mother, నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే God has designed your life. దేవుడు నీ జీవితమును సమస్తమును ప్రణాళిక రచించి ఉన్నాడు. God made a blueprint of your life. దేవుడు నీ జీవితమును కూర్చున్న బ్లూ ప్రింట్ ఆయన చేసి ఉన్నాడు. God marked you as a mighty deliverer. దేవుడు నిన్ను గొప్ప విడుదల నాయకుడిగా ముద్రించాడు. When he marked you, ఎప్పుడు ఆయన ముద్రించాడో తెలుసా? not after your birth, నీవు పుట్టిన తరువాత కాదు, not after you becoming 18 years old, నీవు 18 సంవత్సరాల వయసు వచ్చాక కాదు, not seeing your stature. నీ ఏదో ఈ శారీరక ఆకారము దారుఢ్యము చూసి కాదు. Okay, he has very good shoulder. అబ్బా మనోడికి మంచి భుజ బలముందరా అని కాదు. Okay, he is 6 feet tall. ఆహా 6 అడుగుల జానబావుడని కాదు. He is a fair looking. ఇతడు కుటుంబానికి రాజుని కాదు. He is a very eloquent preacher. ఆ మంచి వాగ్దాటి కలిగినటువంటి బోధకుడని కాదు. Okay, now I will select him as my mighty deliverer. ఇప్పుడు నేను ఇతన్ని విడుదల నాయకుడిగా ఎన్నుకుంటాను. No. లేదండి. Your God didn't select you based on your ability and talents. నీ సామర్థ్యాన్ని బట్టి నీ తలంతుని బట్టి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. Before you were formed in your mother's womb, నీ తల్లి గర్భములో రూపింపబడక మునుపే God said, this child is my child. దేవుడు చెప్పాడు, ఈ బాలుడు ఈ శిశువు నా శిశువు అన్నాడు. This girl is my girl. ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పాడు. I have anointed them even in the mother's womb. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన అభిషేకించి ఉన్నాడు. Amen. You are a special miracle child for God. దేవునికి ప్రత్యేకమైన అద్భుతమైనటువంటి వ్యక్తివి నీవు. Please don't believe the lie of the devil. ప్లీజ్ దయచేసి ఆ దురాత్మ యొక్క అబద్ధాన్ని నమ్మవద్దు. Your calling is not based upon your ability. నీ పిలుపు నీ సామర్థ్యాన్ని బట్టి పిలువబడలేదు. Your calling is not based upon your education. నీ పిలుపు నీ విద్యను ఆధారము చేసుకుని పిలువబడలేదు. Your calling is not based upon your family నీ background. పిలుపు నీ కుటుంబ చరిత్రను బట్టి పిలువబడలేదు. Sister, సహోదరి, I'm not from a minister's family. నేను దైవజనుల కుటుంబంలో వచ్చిన వ్యక్తిని కాదండి. I don't have any ministry background. అసలు ఏ పరిచర్య చరిత్ర లేదు మా కుటుంబంలో. How can I do this ministry, నేను sister? ఎలా ఈ పరిచర్య చేస్తాను సిస్టర్? God has ordained that. ఏమని దేవుడు వాని స్థాపించాడు కదండి. God has called you for that. దేవుడు వాని పరిచర్య కొరకు When పిలిచాడు. you take my life, వారు నా జీవితం అయ్యారు. I am not from a ministry background. నేను ఆ చరిత్ర కాదన్న, అది సేవ I చరిత్ర. am from an ordinary Hindu family. నేనేదో సాధారణముగా హిందూ కుటుంబం నుండి వచ్చాను. I am the first one saved in my family. నా కుటుంబంలో మొట్టమొదటిగా రక్షింపబడిన హిందూ కన్వర్ట్ నేను. If God can use this vessel for his glory, why not God use every one of you, my dear brothers and sisters? దేవుడు ఈ పాత్రను ఇంత ఘనముగా ఎంచగలిగితే, వాడుకోగలిగితే, సహోదరి నిన్ను దేవుడు ఎందుకు వాడుకోడు? అదే దేవుడు. Amen. Amen. You are a special child of God. నువ్వు దేవునికి ప్రత్యేకమైన బిడ్డవై ఉన్నావు. And the angel said,
దేవదూత అంటున్నాడు, you will have a son. నీవు కుమారుని కంటావు. That son will be a special son. ఆ కుమారుడు ప్రత్యేకమైన కుమారుడు ఉంటాడు. You cannot have any strong drink or wine. అతడు మద్యముతోనైనను ద్రాక్షారసముతోనైనను అతడు మత్తుడై ఉండకూడదు. You cannot put a razor on his head. మరియు అతడు నాజీరు చేయబడిన వాడుగా ఉండాలి, కానీ మంగళ కత్తి అతని తల మీద He ఉండకూడదు. will be a Nazarite for God. అతడు దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉంటాడు. His calling, Samson calling, సంసోను యొక్క పిలుపు is from the womb. అది గర్భములో నుండి పిలువబడిన పిలుపు. Your calling నీ పిలుపు is from the womb. అది గర్భములో నుండి పిలువబడిన పిలుపు. From the womb to the tomb. ఈ గర్భము నుండి సమాధి వరకు పిలువబడిన పిలుపు. Amen. Amen. He has called you. యేసు పిలిచాడు. He has started the good work in your life. నీ జీవితంలో మంచి క్రియను ప్రారంభించిన దేవుడు, And he will complete it in your life. అది నీ జీవితంలో ఆయనే సంపూర్ణము చేస్తాడు. Samson, సంసోను Holy Spirit possessed man, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు, the miracle child, ఒక అద్భుతమైనటువంటి a వ్యక్తి, miracle calling, ఒక అద్భుతమైన పిలుపు పొందుకున్నవాడు, such a miracle power and strength. అలాంటి అద్భుతమైన బలమును శక్తిని కలిగినటువంటి You can వ్యక్తి. see it everywhere in Judges 13, 14, 15 and 16. అందుకే న్యాయాధిపతులు 13, 14, 15, 16లో మనం చూస్తే You can see many places. అనేక స్థలములలో The Holy Spirit came mightily upon him. పరిశుద్ధాత్మ దేవుడు బహుబలముగా సంసోను మీదకి దిగి వచ్చును. The Holy Spirit came mightily upon him. బలముగా ఆయన మీదకి దిగి వచ్చును. The Holy Spirit పరిశుద్ధాత్ముడు is a spirit of might. బలము గల ఆత్మ. That spirit of might came upon him, ఈ శక్తి గల ఆత్ముడు ఆయన మీదకి వచ్చినప్పుడు and he will go and he will do whatever is impossible, he will do it. ఏదైతే అసాధ్యమైనదో వాటన్నిటినీ చేయగలిగాడండి. He had a special calling in his life and a special anointing in తన his life. జీవితంలో ప్రత్యేకమైన పిలుపు మాత్రమే కాదు, ప్రత్యేకమైన అభిషేకము కూడా ఉంది. Why devil attacked you? ఎందుకు సాతానుడు నీ మీద దాడి చేస్తాడు? The devil attacked you because of your calling. నీవు పిలువబడ్డావు కనుక వాడు నీ మీద దాడి చేస్తాడు. See, you can see in chapter 14, Judges chapter 14:5. చూడండి 14:5లో చూస్తే న్యాయాధిపతుల గ్రంథం, Young lion came roaring against Samson. సంసోను మీదకి గర్జించే ఒక సింహము వచ్చినప్పుడు, Young lion ఒక గర్జించు బలమైన సింహం roaring. గర్జిస్తూ ఉంది. Why the devil came roaring against you? ఎందుకు ఈ సాతానుడు కూడా గర్జించు సింహం వల్ల నీ మీదకి వస్తాడు? Because devil knew that Samson is going to be a deliverer. సంసోను విడుదల చేసేవాడు అని సాతానుడికి తెలుసు గనుక. Why devil is roaring against you? ఎందుకు నీకు వ్యతిరేకంగా సాతానుడు గర్జిస్తూ ఉన్నాడు? Because the devil know that you are a mighty deliverer. నీవు ఒక బలమైన శక్తి గల విడుదల వ్యక్తివి గనుక. He knows when I allow him, నేను ఇతన్ని అనుమతిస్తే, then he will go and he will deliver the people from the darkness. ఇతను వెళ్ళిపోయి చీకట్లో నుండి ప్రజలను రక్షిస్తాడు. That's why he attacked you. అందుకే వాడు నిన్ను దాడి చేస్తాడు. When the young lion came roaring to attack Samson, ఎప్పుడైతే ఆ బలమైన గర్జించు సింహము సంసోను మీదకి వచ్చిందో, what happened? ఏం జరిగింది? The Holy Spirit came mightily upon Samson. పరిశుద్ధాత్ముడు బలముగా సంసోను మీదకి దిగి వచ్చాడు. He just tore the lion apart. చూడండి, అక్కడ చూస్తే సింహమును చీల్చివేశాడట సంసోను. Even you cannot even imagine. అసలు ఇది ఊహకే అందనటువంటిది. How can a person tear lion? ఒక సామాన్యమైన వ్యక్తి క్రూర మృగమైన జంతువుని ఎలా చీల్చగలడు? That too hungry young lion. అది కూడా ఆకలితో చలించిపోతున్న యవ్వన సింహం అది. But your enemy మీ శత్రువు is not a lion. ఆడు సింహము కాదు. But he will roar like a lion. వాడు గర్జించు సింహము వలె వలె. But who is the lion? అసలు సిసలైన సింహం ఎవరండి? The Jesus. ఏమండి అసలు సిసలైన సింహం ఎవరు? Lion of Judah. యూదా గోత్రపు సింహం. He is living inside of you. ఆయన నీ లోపల జీవిస్తూ ఉన్నాడు. Today. ఈ రోజు. Now. ఇప్పుడు. He is going to rise up as a roaring lion from your spirit and he is going to tear
the work of the devil in your life. నీ ఆత్మలో నుండి గర్జించు సింహము వలె ఆ యూదా గోత్రపు సింహము లేచి దుష్టుని యొక్క ప్రతి పన్నాగమును వాడి క్రియలను చీల్చివేయబోతూ ఉన్నాడు. Whatever devil planned and attacked your life, నీ జీవితంలో ఏ ఏ విషయములలో వాడైతే ప్రణాళిక చేసి దాడి చేస్తూ ఉన్నాడో the Holy Spirit is going to rise up with zeal. పరిశుద్ధాత్మ దేవుడు కూడా బహు రోషముతో ఆయన లేవబోతూ ఉన్నాడు. My dear Samson, నా ప్రియ సంసోను, you are a mighty deliverer. నువ్వు గొప్ప విడుదల నాయకుడివి. Your birth is a special birth. నీ పుట్టుకే ప్రత్యేకమైనది. Your calling is a special calling. నీ పిలుపే ప్రత్యేకమైనది. You have a special anointing upon your life. నీ మీద ఉన్న అభిషేకమే ప్రత్యేకమైనది. Now, ఇప్పుడు maybe you are bound. నీవు బంధించబడి ఉన్నావు. Maybe you are blind. లేదా నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు. Maybe you are grinding. లేదా నువ్వు తిరుగలి విసురుతూ Like ఉన్నావు. Samson, సంసోనులాగా the mighty giant. ఒక గొప్ప బలమైన వీరుడు. Because devil attacked him, సాతానుడు ఆయన మీద దాడి చేశాడు he గనుక lost his sight. తన యొక్క దృష్టిని కోల్పోయాడు. He lost his anointing. తన అభిషేకమును పోగొట్టుకున్నాడు. He was bound. చివరికి He బంధింపబడ్డాడు. was grinding. చివరికి తిరుగల విసురువాడయ్యాడు. But కానీ the good news is, శుభవార్త ఏంటి అనంటే your God నీ దేవుడు is a God of second chance. ఆయన రెండవ అవకాశం ఇచ్చే దేవుడు. చెప్పబడి దేవుడు మహిమపరచండి. నీ దేవుడు He is a God of third chance. మూడవ అవకాశం ఇచ్చే దేవుడు. Your God నీ దేవుడు is a God of 100 chance. ఏమండి చప్పలు కొడతారా కాసేపు అన్నా? మీ దేవుడు 100 అవకాశాలైన నీకు ఇచ్చే దేవుడు. Maybe 100 times you have fallen in your life. 100 సార్లు నువ్వు పడిపోయినప్పటికీ, Maybe you have fallen 100 times. 100 సార్లు పడిపోయావా? Maybe you have fallen 1000 times. 1000 సార్లు పడిపోయావా? పతనమయ్యావా? Maybe you have lost your ministry. బహుశా నీ పరిచర్యను నువ్వు కోల్పోయావా? Maybe you have lost your anointing and the calling. బహుశా నీ పిలుపుని, నీ పైన అభిషేకాన్ని But the పోగొట్టుకున్నావా? grace and the calling is not revocable. ఆ కృప, ఆ పిలుపు ఎన్నడు తొలగింపలేనిది, నాశనము కాలేనిది, Amen. నిత్యము ఉండేది. Amen. ఆమేన్. Again you are going to rise up as a mighty deliverer. మరొకసారి నువ్వు విడుదల చేయు నాయకుడిగా లేవబోతూ ఉన్నావు. See, I tell you, God is going to raise up mighty deliverers from this crowd. నేను చెప్తూ ఉన్నాను, ఈ గుంపులో, ఈ సమూహములో బలమైన శక్తి గల విడుదల చేయు నాయకులు లేవబోతూ ఉన్నారు. Your later glory is going to be far greater than your former glory. నీ మునుపటి మహిమ కంటే కూడా ప్రస్తుత మహిమ అత్యంత మహిమాయుక్తముగా ఉండబోతుంది. Amen. ఆమేన్. Samson cried. ఈ సంసోను ఏడ్చాడు. You can see it in the 17th chapter. 17వ అధ్యాయం న్యాయాధిపతుల్లో చూస్తే, He cried, Lord, remember me. దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. Lord, remember me. నన్ను జ్ఞాపకము చేసుకో. I want to take vengeance against my enemy. నా శత్రువుల మీద ప్రతీకారము తీర్చుకోవాలి. Maybe you are crying, Lord, remember me one more time. ప్రభువా మరొక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకుని ఏడుస్తున్నావా? God heard your cry. నీ కన్నీటిని దేవుడు విన్నాడు, చూశాడు. Because he remembered you, నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు you have కనుక come to this seminar. ఈ సదస్సుకు నువ్వు వచ్చావు. The restoration is coming to your ministry. ఇదిగో సమకూర్పు నీ పరిచయంలోనికి రాబోతూ ఉంది. Whatever you have lost, నువ్వు ఏదైతే కోల్పోయావో 7 times back is coming. ఇదిగో 7 రెట్లు తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. Whatever devil has stolen from your life, నీ జీవితంలో నుండి అపవాది ఏదైతే దొంగిలించాడో you are going to take it back 7 times more. 7 మార్లు 7 రెట్లు నువ్వు అధికముగా తిరిగి పొందుకోబోతున్నావు. వాడి నుండి తీసుకోబోతున్నావు. Whatever enemies stolen from David, శత్రువు దావీదు నుండి ఏదైతే దొంగిలించాడో he took back everything. సమస్త
సమస్తమును దావీదు తిరిగి The పొందుకున్నాడు. same way, అదే విధముగా everything you lost, సమస్తము ఏదైతే నువ్వు కోల్పోయావో, that desire for God, దేవుని కొరకైన ఆశ, the time you spent hours together in the presence of God, దేవుని సన్నిధిలో గంటల తరబడి నువ్వు దేవునితో గడిపినటువంటి సమయం, the desire for the word, మరియు దేవుని వాక్యము కొరకైనటువంటి ఆశ, the desire for the spiritual things, ఆధ్యాత్మికమైనటువంటి వాటి కొరకైన తృష్ణ, everything, whatever you have lost, ఏదైతే నువ్వు అది ఏదైనా నువ్వు కోల్పోయినది He is coming back. అది తిరిగి వస్తుంది. He is coming back. అది తిరిగి వస్తుంది. Coming back. అది తిరిగి వస్తుంది. Today, ఈ రోజు God needs you. దేవునికి నీవు కావాలి. God needs you దేవునికి నువ్వు కావాలి. to take vengeance against devil. ఎందుకో తెలుసా? సాతాను మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు దేవునికి కావాలి. Oh devil tortured you so much. సాతాను నిన్ను బహు ఘోరంగా హింసించాడు. Sometimes you will rise up. కొన్నిసార్లు నువ్వు లేస్తూ ఉన్నావు. After some time again you will fall down. కొద్ది సమయం అయిన తర్వాత నువ్వు పడిపోతూ ఉన్నావు. You couldn't stand for so long. నీవు ఎక్కువ సమయం నిలబడలేకపోతూ ఉన్నావు. So much witchcraft against your families. నీ కుటుంబానికి వ్యతిరేకంగా తీవ్రమైన చేతబడి, So much demonic oppression. భయంకరమైనటువంటి దుష్టుని యొక్క ఆ ఒత్తిడి. Today, ఈ రోజు God is going to cleanse his temple. Cleanse his temple. Cleanse his temple. ఆయన ఈ రోజు తన దేవాలయమును శుద్ధీకరిస్తూ ఉన్నాడు. The Holy Spirit who is living inside of you ఏ పరిశుద్ధాత్ముడైతే నీలో నివసిస్తూ ఉన్నాడో, is very jealous ఆయన ధారాళమైన వాడు. because you are the temple of the Holy Spirit. ఎందుకంటే నీవు పరిశుద్ధాత్మకి దేవాలయమై See, in the ఉన్నావు. Old Testament, పాత నిబంధనలో the చూడండి, Holy Spirit was not living inside of the human being. పరిశుద్ధాత్ముడు మానవునిలో జీవించలేదండి. He was coming and going. పరిశుద్ధాత్ముడు వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు. But in the New Testament, క్రొత్త నిబంధనలో the Holy Spirit, పరిశుద్ధాత్ముడు He has already come ఇప్పటికే ఆయన వచ్చి and ఉన్నాడు. He is dwelling inside of us. ఆయన మన లోపల జీవిస్తూ ఉన్నాడు. When you ask the Holy Spirit, పరిశుద్ధాత్ముడిని నువ్వు అడిగితే He will rise up from within you ఆయన నీలో నుండి లేస్తాడు. and He will drive away every demonic hold in your life. నీ జీవితంలో సాతానుడు ఏ ఏ విషయాల్లో పట్టుకున్నాడో వాటి పట్టింపంతటిని ఆయన తీసివేయబోతూ ఉన్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. There is a hope for you, my dear brothers and sisters. నా ప్రియ సోదరి సహోదరులారా, అదే నీ కొరకైన నిరీక్షణ. There is a hope for you. నీ కొరకు ఒక నిరీక్షణ ఉంది. Don't lose heart. దయచేసి హృదయంలో కలవరపడనివ్వద్దు. The ministry that you were doing before, నువ్వు చేస్తూ ఉన్నటువంటి పరిచర్య ముందు ఏదైతే ఉందో, God has shown you some glimpse. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఏదో అలా ఒక శాంపిల్ లాగా నీకు చూపించాడు. But your real ministry is coming. అసలైన పరిచర్య రాబోతుంది. Your real ministry is coming. అసలైన పరిచర్య రాబోతుంది. After this 3-day seminar, ఈ 3 రోజుల సదస్సు అయిపోయాక you are going to rise up as a mighty deliverer. నీవు ఒక శక్తి కలిగినటువంటి విడుదల నాయకుడిగా లేబోతున్నావు. World need deliverers. లోకమునకు విడుదల చేయువారు కావాలి. The world is under the devil. ఈ లోకము సాతాను కబంధ హస్తాల్లో ఉంది. People are bound. ప్రజలు బంధింపబడి ఉన్నారు. People are sick. ప్రజలు రోగములతో ఉన్నారు. There is no hope for them. వారికి నిరీక్షణ లేదు. You are the hope. వారికి నిరీక్షణ నీవే. You are the hope for such people. నీవే అలాంటి వ్యక్తులకు నిరీక్షణ. You are the hope for such people. అలాంటి వ్యక్తులకు నిజమైన నిరీక్షణ నీవే. And if you lived your natural life, నీ స్వభావ సిద్ధమైన జీవితమును విడిచిపెడితే తప్ప, tomorrow I will continue this Samson subject. రేపటి దినాన కూడా నేను ఈ సంసోన్ అనేటువంటి వ్యక్తి మీద గురించి I మాట్లాడబోతున్నాను. will tell you why he failed. ఎందుకు సంసోను ఓటమి పాలయ్యాడో రేపు చెప్పబోతున్నాను. What is the problem in his life? అసలు తన జీవితంలో ఉన్న అసలైన సమస్య ఏంటి? After this, when you go from here, ఇక్కడ నుండి వెళ్ళాక you will be totally liberated in your spirit, soul and body. నేను నిజంగా చెప్తున్నాను, నీ ప్రాణములో, నీ ఆత్మలో, నీ శరీరములో సంపూర్ణ స్వాతంత్రం పొందుకోబోతున్నావు. Devil has no place in your life. నీ జీవితంలో సాతానుడికి ఇక తావు స్థానము లేదో ఉండదో. To deliver the people, those who are bound outside, బయట ఎవరైతే బంధింపబడిన వారు ఉన్నారో,
God need the liberated people. దేవునికి విడుదల పొందిన వారు కావాలి. When you are bound, నీవు బంధింపబడి ఉంటే you cannot go and deliver the people. బంధింపబడిన వారిని నీవెలా విడుదల చేస్తావు? That's what happened in the life of Samson. అదే సంసోను జీవితంలో జరిగినటువంటిది. He was already bound. ఎప్పటికే సంసోను బంధింపబడి ఉన్నాడు. When he tried to go and deliver the people, ఎప్పుడైతే ప్రజలను విడుదల చేయటానికి వెళ్ళాడో and he was attacked by the enemy. శత్రువుల ద్వారా దాడి చేయబడ్డాడు. That's what happened in your life also. నీ జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. In some area of your lives, నీ ఏదో ఒక విషయములో you are bound. నువ్వు బంధింపబడి ఉన్నావు. You couldn't come out of that. నువ్వు దాని నుండి బయటపడలేకపోతూ ఉన్నావు. Maybe బహుశా you are bound in your sexual areas. నీ లైంగిక పరమైన విషయంలో బంధింపబడి ఉన్నావేమో. Maybe you are weak in the sexual areas. లేదా లైంగిక పరమైనటువంటి విషయంలో బలహీనమైన స్థితిలో ఉన్నావేమో. Maybe you are weak in the money handling area. లేదా డబ్బు వ్యవహారములో ధన వ్యవహారములో నీవు బలహీనుడిగా ఉన్నావేమో. Whatever may be the problem, ఆ బంధకము ఏదైనా కావచ్చు. the spirit of burning, ఆ మండుచు ఉన్నటువంటి ఆత్మ, the Holy Spirit, ఆ పరిశుద్ధాత్ముడు when he came on the day of Pentecost, పెంతెకోస్తు దినమున ఆయన దిగి వచ్చినప్పుడు he didn't come as a dove. ఆయన పరిశుద్ధాత్ముడుగా రాలేదు. He came as a spirit of fire. ఆయన అగ్ని కలిగిన దేవుడుగా He వచ్చాడు. came as a fire. అగ్నిగా దేవుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. Why he came as a fire? ఎందుకు అగ్ని వలె ఆయన వచ్చాడు? To burn the unwanted things of the flesh. ఈ శరీరములో అనవసరమైన వాటన్నిటిని కాల్చివేయటానికి. You are going to experience the touch of the spirit of burning. ఆ యొక్క దహించబడుతూ ఉన్న పరిశుద్ధాత్మ ఆత్మ తాకిడిని నువ్వు When the అనుభవించబోతున్నావు. Holy Spirit came upon Samson, పరిశుద్ధాత్ముడు సంసోను మీదకి వచ్చినప్పుడు when the enemies bound him, శత్రువులు అతన్ని తాళతో కట్టివేయగా even that burnt like flax, అవి ఎలా అని అంటే ఒక సన్న like a thread. ఏదో ఒక చిన్న తాడు తెగిపోయినట్లుగా తెంపబడ్డాయి. When the Holy Spirit came mightily, పరిశుద్ధాత్ముడు బలముగా వరించినప్పుడు every bondages are broken. ప్రతి బంధకములు తెంచివేయబడ్డాయి. Today ఈ రోజు is a day of deliverance. ఈ రోజు విడుదల రోజు. It's a day of liberty. ఈ రోజు స్వాతంత్రము గల రోజు. Whichever area, అది ఏ ఏరియాలోనైనా, maybe it's your eyes, అది బహుశా నీ దృష్టి విషయంలో, కన్నుల maybe విషయంలో, your hand, నీ చేతుల విషయంలో, maybe your mind. బహుశా నీ యొక్క మనసు విషయంలో. Always your mind, have you given your mind to the demonic hold? ఎప్పుడు సాతాను యొక్క హస్తాలకు నీ మనసుని అప్పగిస్తూ ఉన్నావా? Oh, so much attack in your mind. నీ మనసుని బాగా దాడి చేస్తూ ఉందా? Always ugly thoughts. ఎప్పుడు కూడా చెడ్డ ఘోరమైనటువంటి తలంపులు. Even the dream also, all the time ugly dreams. మరియు వచ్చే కలలు కూడా పీడ కలలు. You couldn't see even a old lady as with a pure eyes. ఒక వృద్ధాప్యములో ఉన్న స్త్రీని కూడా పవిత్రమైన చూపుతో చూడలేనటువంటి దుస్థితి. Maybe that is your weak area. అదేనా నీ బలహీనమైనటువంటి స్థలం? But the Holy Spirit power, పరిశుద్ధాత్మ శక్తి, the fire, the spirit of fire, ఆ అగ్ని వలె ఉన్నటువంటి దేవుడు is going to burn every unwanted things from your life today. నీ జీవితంలో ఈ రోజు అనవసరమైన వాటన్నిటిని కూడా కాల్చి వేయబోతున్నాడు, దహించి వేయబోతున్నాడు. Until you are bound, నీవు బంధింపబడి ఉంటే you cannot go and deliver the people. నీవు బంధింపబడిన వారిని విడుదల చేయలేవు. That's why the Holy Spirit wants to deliver you first. అందుకే మొదటగా ఆయన నిన్ను విడుదల చేయాలని And he ఆశపడుతున్నాడు. wants to restore your ministry of deliverance. నీ విడుదల పరిచర్యను సమకూర్చాలని కోరుతూ ఉన్నాడు. Wherever you are going to go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా the demonic kingdom is going to be shaken. అక్కడ దుష్టుని రాజ్యం గజగజలాడబోతూ ఉంది. Even when the demon possessed people saw Jesus in the distance, దూరము నుండి దురాత్మల పట్టిన వారు నిన్ను చూసినప్పుడు the demons started to scream. అక్కడ వారి కేకలు, అరుపులు. That's what going to happen in your life, my dear brothers and sisters. నా ప్రియ సోదరి సహోదరులారా, నిన్ను చూసినప్పుడు అదే జరగబోతుంది. Now you fear the demon. ఇప్పుడు దురాత్మని నువ్వు గజగజలాడుతున్నావు.
Now you fear to do the deliverance. ఇప్పుడు దయ్యములు పట్టిన వాళ్ళు కూడా ప్రార్థన చేయాలంటే నీకు భయం వస్తున్నాయి. But the days are coming. ఇదిగో రోజులు రాబోతూ ఉన్నాయి. Even when you start from your house, నీ ఇంట్లోనే నువ్వు ఈ పరిచయం the ప్రారంభించబోతున్నావు. demons are going to scream in the meeting place. నీవు ఇంటికి వెళ్ళగానే ఆ దయ్యాలు పట్టిన వారు అరుస్తారు. You have such an anointing. అలాంటి గొప్ప అభిషేకమును పొందుకోబోతున్నావు. God has trusted you with such an anointing. ఎందుకంటే దేవుడు అలాంటి అభిషేక నమ్మకాన్ని నీ మీద ఉంచబోతున్నాడు. The time of devil is over in your life. ఎందుకు అనంటే ఇప్పటి వరకు దురాత్మ యొక్క హింస, వాడి యొక్క ఘోరమైన దాడి ఇక అంతమవబోతుంది. The time of the Holy Spirit has come in your life. పరిశుద్ధాత్మ కాలం సమయం నీలో ప్రారంభమైంది. Amen. Hallelujah. Hallelujah. You are going to see the work of the Holy Spirit in your life and through your life. పరిశుద్ధాత్మ క్రియ కార్యము నీలో నీ ద్వారా జరగబోవటం ప్రారంభమవుతుంది. Amen. ఆమేన్. సంసోను in the Old Testament, పాత నిబంధనలో he couldn't finish his calling. తన పిలుపుని ముగించలేకపోయాడు. He couldn't fulfill his calling. తన యొక్క పిలుపుని పరిపూర్ణము చేయలేకపోయాడు. But my dear brothers and sisters, నా ప్రియ సోదరి సహోదరులారా, you are New Testament Samson. నీవు క్రొత్త నిబంధన సంసోనువై ఉన్నావు. The one who has started a good work in your life. ఈ మంచి కార్యమును నీలో ఆరంభించిన దేవుడు He will complete it in your life. నీ జీవితంలో దాన్ని సంపూర్ణము చేయుటకు శక్తిమంతుడు. The calling that you have started, నీవు ఏ పిలుపుతోనైతే ప్రారంభించావో, that calling you will carry it. ఏ పిలుపునైతే నువ్వు మోసుకొని వెళుతూ ఉన్నావో, And you will continue it. అది నువ్వు తప్పక కొనసాగిస్తావు. And you will fulfill it. మరియు దాన్ని నెరవేరుస్తావు. You no need to fear about that. దాని గురించి నువ్వు భయపడన అవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. Now ఇప్పుడు the Holy Spirit పరిశుద్ధాత్ముడు wants to come and touch you. నిన్ను తాకాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. He wants to take complete control of your life. నీ జీవితం మీద పరిపూర్ణ ఏలుబడి చేయాలని ఆశపడుతూ He ఉన్నాడు. wants to again restore your anointing and your calling in your life. నీ అభిషేకమును నీవు ఏ పిలుపుతో పిలువబడ్డావో దాన్ని సమకూర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు. Especially the Andhra Pradesh and Telangana మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ need more deliverers. మరి ఎక్కువ విడుదల నాయకులు కావాలి. Need more deliverers. విడుదల నాయకులు కావాలి. Jesus said, యేసయ్య అన్నాడు, oh, the harvest is plenty. ఇదిగో కోత విస్తారముగా ఉన్నది. Pray the Father to send the laborers. పనివారును పంపునట్లు తండ్రిని వేడుకొనుడి అంటూ ఉన్నాడు. What kind of laborers? ఏ విధమైన పనివారు? Not only giving tracts. కేవలం సువార్త కరపత్రికలు ఇచ్చేవారు మాత్రమే కాదు, The miracle harvesters. అద్భుతములు అనే పంట కోసేవారు. God, then Jesus said, Jesus called the disciples యేసయ్య శిష్యులను పిలిచి అంటూ ఉన్నాడు, and gave them power and authority over demons. దురాత్మల మీద వారికి అధికారమును శక్తిని అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. So the disciples went with the power and authority. అందుకే శక్తితో అధికారముతో శిష్యులు లోకములోనికి వెళ్ళారు. After finishing the ministry, ఆ పరిచర్య అయిపోయాక they came to Jesus వారు యేసు దగ్గరకు వచ్చారు. and said, అంటున్నారు, Jesus, యేసయ్యా, even the demons we cast out demons by your name. ఇదిగో నీ నామమున మేము దురాత్మలకు కూడా Even వెళ్ళగొట్టాం. the demons obeyed us. ఇదిగో దురాత్మలు మాకు లోబడుచున్నవి అంటూ ఉన్నారు. Jesus యేసయ్య is longing for such kind of harvest. అలాంటి గొప్ప పంట కొరకు యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. Jesus is trusting you. యేసు నిన్ను నమ్ముతూ ఉన్నాడు. He has already trusted you with his anointing. ఆయన ఇప్పటికే తన అభిషేకము ఉంచడం ద్వారా నిన్ను నమ్మాడు. Whatever may happen in between, అది ఏ పేరైనా కావచ్చు, whatever came in between, ఈ మధ్యలో ఏదొచ్చినా it will go in between. అది మధ్యలో వస్తుంది, మధ్యలోనే పోతుంది. Jesus is Alpha and Omega in your life. యేసయ్యే నీ జీవితంలో మొదటివాడు, ఆల్ఫా, కడపటివాడు ఒమేగా. Devil is not Alpha and Omega. ఏమండి,
దయ్యము ఆల్ఫా ఒమేగా కాదు. Jesus is Alpha and Omega. యేసయ్య మాత్రమే ఆల్ఫా ఒమేగా. He called you. ఆయన నిన్ను పిలిచాడు. He gave you the ministry. ఆయన నీకు పరిచయం ఇచ్చాడు. And He will finish it. ఆయనే దాన్ని ముగిస్తాడు. What is your part today? ఈ రోజు నీ బాధ్యత ఏంటి? You ask the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మను అడుగు. Be open to the Holy Spirit. పరిశుద్ధాత్మకి తెరవబడిన వ్యక్తివిగా ఉండు. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, I open myself. నేను నీ కొరకు తెరుస్తూ ఉన్నానయ్యా. Whatever is not needed in my life, నా జీవితంలో అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో just drive them away from my life. వాటన్నిటిని ఈ రోజు తోలివేయండి అయ్యా. Yeah, powerful anointing is going to come upon you ఇదిగో now. శక్తి కలిగిన అభిషేకం ఈ సమయంలో మీ మీదకి రాబోతూ ఉంది. Whatever is holding you right now, నిన్ను ఏదైతే పట్టుకుని బంధిస్తూ ఉందో, whatever is holding your emotions, నీ భావోద్రేకములు ఏదైతే బంధించి ఉందో, whatever is holding your mind, నీ మనసును ఏదైతే పట్టుకుని ఉందో, whatever is holding your body, నీ శరీరమును ఏదైతే బంధించి ఉందో, whichever area is devil is holding you, సాతానుడు ఏ విషయములోనైతే నిన్ను బంధించి ఉన్నాడో, today is the last day. ఈ రోజు వాటన్నిటికి ఇది చివరి రోజు. Listen. వినండి. I said you are a spirit. నేను చెప్పాను నువ్వు ఆత్మ వ్యక్తివి అన్నాను. The devil cannot possess your spirit. సాతానుడు ఈ దురాత్మ నీ ఆత్మని వశపరుచుకోలేడు. He cannot possess your spirit because your spirit is a born again spirit. నీ ఆత్మ తిరిగి జన్మించిన ఆత్మ కాబట్టి నీ ఆత్మతో వాడు ఏకం You కాలేడు. are a new creation. నీవు నూతన సృష్టివై ఉన్నావు. We can see it in 2 Corinthians 5:17. 2 కొరింథీ 5:17లో చూడవచ్చు. Devil cannot touch your spirit. సాతానుడు నీ ఆత్మను తాకలేడు. But కానీ devil can touch your emotion. నీ భావోద్రేకమును వాడు తాకుతాడు. Maybe your emotions are bound. నీ భావోద్రేకమును బంధించవచ్చు. Maybe your mind, your spirit, your soul is bound. నీ మనస్సు, నీ ప్రాణమును వాడు బంధించవచ్చు. Your body, the devil can hold your any part of your body. నీ శరీరములో దేనినైనా వాడు వాడుకోవచ్చు. It's everything is because you opened the door for the devil. ఏదైనా సాతానుడు నిన్ను వశపరుచుకోవాలి అని అంటే నీవు ఏ విషయంలో వాడికి ద్వారము తెరుస్తావో ఆ విషయంలో వాడు నిన్ను బంధిస్తాడు. Now, కానీ ఇప్పుడు the Holy Spirit పరిశుద్ధాత్ముడు is going to deliver you from whichever area the devil is holding your life. ఏ విషయంలోనైతే సాతానుడు నిన్ను పట్టుకుని ఉన్నాడు, బంధించి ఉన్నాడు, ఆ విషయంలో పరిశుద్ధాత్ముడు నీకు విడుదల It may ఇవ్వబోతున్నాడు. be your emotions. బహుశా ఆయన భావనలు కావచ్చు. I have no time. నాకు ఎక్కువ సమయం లేదు. I don't know where to touch, what to leave. Whatever the Holy Spirit is giving me, I'm just saying. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తున్నాడో నేను అలా చెప్తూ ఉన్నాను. See, maybe you have some uncontrollable anger. కొంతమందికి ఆవేశం ఎక్కువ, కోపాన్ని అణుచుకోలేరు, కంట్రోల్ చేయలేరు. I'm saying just a few things you can see whichever area devil is holding your life. అంటే ఏ విషయాల్లో సాతాను నిన్ను పట్టుకున్నాడు అనటానికి నేను కొన్ని చెప్తున్నాను, అవి నీకుంటే చూసుకో. Maybe uncontrollable anger. కొంతమందికి కంట్రోల్ చేసుకోలేని కోపం. When you get angry, నీ కోపం వస్తే nobody can control you. ఇక ఎదుటోడి పైన అయిపోయినట్టే. Anything unnatural, అంటే సామాన్యంగా ఉండేదానికి విరుద్ధమైనది ఏదైనా నీ వల్ల it జరుగుతుంది, is not from God. అది దేవుడి నుండి మాత్రం కాదు. Uncontrollable lust. అది కొంతమందికి నిగ్రహించుకోలేని ఈ మోహము కలిగినటువంటి వారు ఉంటారు. Even if they see a stick with sari, they will laugh. అంటే శారీ వేలాడిన సొల్లు గార్చేటువంటి రకాలు. Uncontrollable desires. ఇక నిగ్రహించుకోలేని కోరికలు. It's a demonic attack. ఇవన్నీ కూడా దురాత్మల యొక్క దాడులు. Tortures in your mind. ఈ కొంతమంది మనస్సుని హింసిస్తూ ఉంటుంది. Ugly pictures. చాలా ఘోరమైనటువంటి దృశ్యాలు చూడటం. All the time their imagination is corrupted. ఎప్పుడు వారి ఊహ చెడిపోయి ఉంటుంది. All the time they see some ugly pictures in front of them. ఎప్పుడు ఈ కళ్ళు తెరిస్తే చాలు అన్ని చెడ్డ దృశ్యాలే చూస్తూ ఉంటాడు. All the time bad dreams. ఎప్పుడు చెడ్డ కలలే. All the no sleeplessness. ఇక రాత్రులు నిద్ర పట్టదు, నిద్ర లేనటువంటి చండాలపు ఆలోచనలు. Unusual fear. మరియు తెలియని భయం. For everything they will fear.
ప్రతి చిన్నదానికి కూడా భయపడుతూ ఉంటారు. You can, I have no time, you can go and see it in Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు చూడండి, నాకు సమయం లేదు. Symptoms for you to need deliverance. అంటే విడుదల కొరకైనటువంటి ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్నాయి. That you are, the devil has some hold in your life. అంటే సాతానుడు ఏ ఏ విషయాల్లో మన పట్టుకుని ఉన్నాడో, ఏలుబడి చేస్తున్నాడో దానిలో ఉన్నాయి. So if you have anything like this, ఏవైనా ఇలాంటివి నీ జీవితంలో ఉంటే you need deliverance. నీకు విడుదల కావాలి. Here now, ఇక్కడ the Holy Spirit is here. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. I said, where there is a Spirit of God, ఎక్కడ ఆత్మదేవుడు ఉంటాడో there is liberty. అక్కడ స్వాతంత్రం ఉంటుంది. The Holy Spirit is here ఇక్కడ పరిశుద్ధాత్ముడు దేవుడు ఉన్నాడు to deliver you. నిన్ను విడుదల చేయటానికి. If you always used to hurt others, నీవు ఎప్పుడు ఇతరుల గాయపరిచే వ్యక్తిగా ఉన్నావేమో, you need a deliverance. నీకు విడుదల కావాలి. Some people when they speak, కొంతమంది ఉంటారు ఆ నోరు తెరిస్తే చాలిక it is like taking a dagger and killing the people, ఏ కత్తి తీసుకొని పొడవని అవసరం లేదు, ఎదుటోడు సచ్చినట్టే ఈ నోరు తెరిస్తే. because they are hurt. ఎందుకంటే ఆ ఎదుటి వాళ్ళు గాయపడతారు. ఇక Only hurt people will always hurt others. ఒకటి చెప్తున్నాను, గాయపడిన వ్యక్తే ఇతరుల గాయపరుస్తూ ఉంటాడు. See, when Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు He knows what you need in your life. నీ జీవితంలో ఏం కావాలో ఆయనకు బాగుగా తెలుసు. He knows where you need deliverance in your life. నీ జీవితంలో ఏ ఏ విషయంలో విడుదల కావాలో ఆయనకు మాత్రమే తెలుసు. The only thing you have to do is నీవు చేయవలసిందల్లా ఒక్కటే, just invite Him. ఆయన ఆహ్వానించు. The Holy Spirit, పరిశుద్ధాత్ముడా you come, నాలోనికి రండి, take complete control. నా మీద పూర్తిగా ఏలుబడి చెయ్యండి. I open up everything. నేను సమస్తమును నీ కొరకు తెరచి ఉన్నాను. You go very deep in my life. నాలో లోతుగా క్రియ చేయండి. When you say this, నువ్వు ఎప్పుడైతే ఇలా the చెప్తావో Holy Spirit will come. పరిశుద్ధాత్ముడు He వస్తాడు. will heal your inner wounds. ఆయన నీ అంతరంగ గాయములను స్వస్థపరుస్తాడు. He will break all the bondages. నీ ప్రతి బంధకములను నేను విడుదల చేస్తాడు. He will break the bondages in your mind. నీ మనసులో ఉన్న బంధకములను ఆయన కొట్టివేస్తాడు. He will touch your body. నీ శరీరమును ఆయన తాకుతాడు. And you will feel the total liberty. మరియు ఆయన సంపూర్ణ స్వాతంత్రమును నీకు అనుగ్రహిస్తాడు. The Holy Spirit is going to start His deliverance now. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే ఆ విడుదలను ప్రారంభిస్తూ ఉన్నాడు. And He will continue it till this whole day today. ఈ రోజంతా ఆయన తన కార్యాన్ని జరిగించబోతూ But ఉన్నాడు. be ready. కానీ మీరు సిద్ధంగా ఉండాలి. Yield to the Holy Spirit. పరిశుద్ధాత్మకు లోపరుచుకోండి. Just trust Him. ఆయనలా తాకండి. Whatever He wants to do, ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో allow him to do it in your life. ఆయన నీలో కార్యము చేయటానికి అనుమతించండి. Are you all ready now? ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? So while you are being delivered, నీవు విడుదల అవుతూ ఉండగా you are going to start to speak in tongues. నీవు భాషలు మాట్లాడటం You ప్రారంభిస్తావు. are going to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటావు. When Holy Spirit fill specific areas of your life, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో ఆయన నింపుతూ ఉన్నప్పుడు automatically demon has to vacate that place. ఇక తప్పక ఆ స్థలాన్ని దురాత్మ ఖాళీ చేసి పరిగెత్తాల్సిందే. Amen. ఆమేన్. You no need to do anything. వాడిని పో అని నువ్వు తరవన అవసరం లేదు. When you enter into the dark room, చీకటి గదిలోనికి వెళ్ళినప్పుడు what you will do? మనం ఏం చేస్తాం? Will you scream and shout? నువ్వు వెళ్ళి అరుస్తావా, కేకలు వేస్తావా? Light come. Will you scream and shout like ఏ this? బల్బా వెలగవే అంటావా? What you will do? ఏం చేస్తావండి? చీకటి గదిలోకి You వెళ్ళి will switch on the light. వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తావు. When you switch on the light, నువ్వు స్విచ్ ఆన్ చేస్తే automatically darkness has to leave. నువ్వు వద్దన్నా చీకటి అక్కడ ఉండదు. Same way when the Holy Spirit comes, అదే విధంగా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు when He touches that specific area of your life, ఎక్కడ బంధింపబడ్డావో ఆ స్థలమును పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు ఆటోమేటిక్ గా the demonic hold will be broken in the name of Jesus. ఆ స్థలములో ఉన్న పట్టు
కొట్టివేయబడి ధ్వంసమై అది ఖాళీ అయిపోతుంది. Are you all ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? You are a Samson. నువ్వు సంసోనువి. You are a mighty deliverer. నువ్వు గొప్ప విడుదల నాయకుడివి. Today, ఈ రోజు that deliverance anointing is going to work in your life. ఆ విడుదల అభిషేకము నీలో క్రియ జరిగించబోతుంది. From tomorrow onwards, రేపటి నుండి that a deliverance anointing is going to work through your life. ఆ విడుదల చేయు అభిషేకము నీ జీవితము ద్వారా క్రియ చేయబోతుంది. See, whatever the Holy Spirit is reminding you, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలైతే నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో just open your mouth and say it. నీవు కూడా నోరు తెరిచి వాటిని చెప్తూ ఉండు. Whichever area you failed, ఏ విషయంలో నువ్వైతే ఓడిపోయావో, whichever area you opened the door for the ఏ devil, విషయంలో సాతానుకి నువ్వు ద్వారము తెరిచి ఉన్నావో, you know it. అది నీకు మాత్రమే తెలుసు. One word, just open your mouth and say, ఒక్క మాట ఆయనకి నోరు తెరిచి చెప్పగలవా? you spirit of lust, ఓ మోహపు ఆత్మ, you have no place in my life. నా శరీరంలో నీకు స్థానము లేదు. Out in the name of Jesus. యేసు నామములో గద్దిస్తున్నాను, పో. When you say that, నువ్వు చెప్పినప్పుడు that's all. ఇక అంతే. The hold is broken. ఆ పట్టు ధ్వంసమైంది. Amen. ఆమేన్. Shall we invite the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దామా? Are you all ready? మీరందరూ సిద్ధమా? Are you all ready? చెప్పాలి మీరందరూ. Are you ready to come into your inheritance? నీ స్వాస్థ్యములోనికి అడుగు పెట్టడానికి సంసిద్ధమా? Please stand up, please stand up. అందరం లేచి నిలబడదాం. Orala ba simbrala bothabara sambara khataraba, jump and get up, jump. అందరూ ఒక్కసారి ఒక జంప్ చేయండి. Though if you can speak in tongues, open your mouth and speak. ఏక భాషలు మాట్లాడేవారు నోరు తెరిచి భాషలు మాట్లాడండి. Sambrala bro baba ma shataraba. Close your eyes. Please close your eyes. అందరు కళ్ళు మూసుకోనండి. అందరు కళ్ళు మూసుకోనండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నోరు తెరవండి. నోరు తెరిచి దేవునితో చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించండి. Today is your day of deliverance. ఈ రోజు నీకు విడుదల రోజు. Today is your day of deliverance. ఈ రోజే నీ విడుదల రోజు. Any demonic oppression in your life, నీ జీవితంలో ఏ సాతాను యొక్క ఒత్తిడి, any demonic hold in your life, నీ జీవితంలో ఉన్న సాతాను యొక్క ప్రతి పట్టు, it's going to be broken today. ఈ రోజు అది విర్రగొట్టబడబోతుంది. The Holy Spirit is here. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. The Spirit of might is here. శక్తిగల పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. The Spirit of might is here. పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఉంది. Where there is Spirit of God, ఎక్కడ దేవుని ఆత్మ ఉంటాడో there is liberty. అక్కడ స్వాతంత్రం ఉంటుంది. There is liberty. అక్కడ స్వాతంత్రం ఉంటుంది. Devil, ఓ దురాత్మ, you cannot hold these people. నీవు ఈ వ్యక్తులను పట్టుకోవడానికి వీల్లేదు. You cannot hold these people. ఈ వ్యక్తులను పట్టుకోవడానికి వీల్లేదు. They are mighty deliverers of God. వీరు దేవుని కొరకైన బలమగలిగిన విడుదల నాయకులు. They are mighty deliverers of God. శక్తి కలిగిన దేవుని విడుదల నాయకులు. Oh devil, ఓ దురాత్మ, your time is over in their life. వారి జీవితంలో నీ సమయం అయిపోయింది. Your time is over in their life. వారి జీవితంలో నీ కాలం అయిపోయింది. Your time is over in their life. వారి జీవితంలో నీ కాలం అయిపోయింది. Come on, open your mouth and say. అందరూ నోరు తెరిచి చెప్పండి. Open your mouth and you say it. మీరు చెప్పండి. Whichever area devil is tormenting you, ఏ విషయంలో సాతాను నీ మీద నిన్ను శ్రమపరుస్తున్నాడో, whichever area devil is holding your life, ఏ విషయంలో సాతాను నీ మీద పట్టు సాధించి ఉన్నాడో, you open your mouth and you say out. నీవు నోరు తెరిచి చెప్పి వెళ్ళిపోను చెప్పు. Smarala bara sakara bala shatara badaraba marakadura la basyandara la batara baba baba marakadura la bashatara mandura basyatara la baba lebra la baba baba shatara baba ora baba baba shatara baba rura la baba marakala bara bushatara baba rela dara la basandra la batara baba lebra la brola syandra bolo bushatara baba rebla bra baba shatara baba thara baba
Every spirit of perversion. ప్రతి విధమైనటువంటి Every spirit of perversion. ప్రతి అలవరచబడిన ఆత్మ Every spirit of perversion. ప్రతి విధమైన అలవరచబడిన ఆత్మ Leave. ఇప్పుడే విడచిపో. Leave your people. ఈ ప్రజలు విడచిపో. Leave the people. ప్రజలు విడచిపో. Every spirit of perversion. ప్రతి అలవరచబడిన ఆత్మ Out in the name of యేసు Jesus. నామమున విడపో. Out in the name of Jesus. యేసు నామమున విడపో. Out in the name of యేసు Jesus. నామమున విడపో. Out in the name of యేసు Jesus. నామమున బయటికి వెళ్ళిపో. Chabrala tebara sambrala batobara baraba. Maragadura baraba shandara baraba kora baba baba. Rebrala mashatara badurala sipara kadurala bashatara baba. Reba baba baba durabala mashatara baba. Rebala dulara bashatara baba durandara basiatara baba. Oh, the mighty deliverance anointing. ఇదిగో గొప్ప విడుదల అభిషేకం. The mighty deliverance anointing గొప్ప విడుదల అభిషేకం is here. ఇక్కడ ఉన్నది. No demon can stand in the presence of the Holy Spirit. పరిశుద్ధాత్మ సన్నిధిలో ఏ దురాత్మ నిలబడలేదు. No demon can stand. ఏ దురాత్మ నిలబడలేదు. Everything out. ప్రతిది వెళ్ళిపోవాలి. Every demonic oppression. ప్రతి విధమైన సాతాను బల ప్రయోగం. Every oppression. ప్రతి విధమైన ఒత్తిడి Leave. వెళ్ళిపో. Leave. వెళ్ళిపో. Out. వెళ్ళిపో. Out. బయటికి వెళ్ళిపో. Out. బయటికి వెళ్ళిపో. Every oppression of the demon. ప్రతి విధమైన సాతానుడి యొక్క బల ప్రయోగం Out. వెళ్ళిపో. Rabala kasandala broshata rabatura basiandraba. Maragadura bashatara baba baba. Maragadara batara baba baba. Rebalandrula rasipra la tubara katra baba baba. Braba baba baba. Reba baba baba shatara baba batura la bara baba. Lebra la bashodara badura drabara baba baba shatara baba baba. Regara bara bara baba. Every power of witchcraft. ప్రతి విధమైన చేతబడి శక్తి. Every power of witchcraft. ప్రతి చేతబడి We శక్తి. break the power. ఇప్పుడు నీ శక్తిని కొనివేస్తున్నా. We break the power. నీ శక్తిని విరగొడుతున్నాను. The Holy Spirit fire. పరిశుద్ధాత్మ అగ్ని. The fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ అగ్ని. The spirit of burning. మండుచున్న ఆత్మ. The spirit of burning మండుచున్న ఆత్మ. is burning every demonic witchcraft hold in your life and family. నీ కుటుంబమును నిన్ను పట్టి పీడిస్తున్న చేతబడి శక్తిని ఇప్పుడే కాల్చి బూడిద చేస్తూ ఉంది. Every attack in the mind, ప్రతి మనసు మీద దాడి. every attack in your emotions, నీ భావోద్రేకాల మీద దాడి. every attack of the devil in your secret life, నీ రహస్య జీవితంలో ఉన్న సాతాను దాడులు. we command you to get out of the life. యేసు నామములో మీరు జీవితంలో వెళ్ళిపోమని In the name of Jesus. యేసు నామములో. You are a mighty deliverer. నువ్వు గొప్ప విడుదల నాయకుడివి. God is telling you, దేవుడు చెప్తున్నాడు. now after this seminar, ఈ సదస్సు అయిపోయాక you are going to take the vengeance against the enemy. నీవు శత్రువు మీద ప్రతీకారము తీర్చుకోబోతున్నావు. Open your mouth and say, devil, నోరు తెరిచి చెప్పు, "ఓ దురాత్మ, you have no right in my life. నా జీవితంలో ఉండటానికి హక్కు లేదు. I cannot tolerate you anymore. ఇక నిన్ను నేను ఏమాత్రం సహించను." Get out. Out. Rabba. Out. Open your mouth. Declare. Rabadar. Out. Out. Get out. Get out. Get out. Get out. Rabba. 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 Oh, the Holy Spirit పరిశుద్ధాత్ముడా, is full of zealous. ఆయన ఒక రోషముతో ఉన్నాడు. You are the temple of the Holy Spirit. పరిశుద్ధాత్మ కాలమై ఉన్నావు. You cannot allow the devil to take the place in your life. నీ జీవితంలో ఇక సాతానుడు తావు ఇవ్వటానికి వీలు లేదు. With a full zeal, నీవు రోషముతో ఉన్నప్పుడు he is rising up from your life, ఆయన నీలో నుండి లేస్తూ ఉన్నాడు. from inside of you. నీలో నుండి Oh, the Lion of Judah. యూదా గొప్ప సింహం Oh, the Jesus. యేసుక్రీస్తు Holy Spirit పరిశుద్ధాత్ముడు is rising up. ఆయన నీలో లేస్తున్నాడు. ఆయన నీలో నుండి He లేస్తున్నాడు. is cleansing his temple right now. ఇప్పుడే ఆ దేవాలయాన్ని శుద్ధీకరిస్తున్నాడు. He is cleansing his temple right now. ఆయన తన దేవాలయాన్ని శుద్ధీకరిస్తున్నాడు. Cleansing his temple right now. ఇప్పుడే తన ఆలయమును శుద్ధీకరిస్తున్నాడు. Marakas marekurula batindraba. Makatula basandrala batabaraba. Madaraba tubaraba duraba tabaraba. Oh, rababa shataraba duraba duraba. Rendrala bataraba. Every torment
torment in your body, నీ శరీరమును హింసిస్తూ ఉన్నటువంటి ప్రతి ఆత్మ, every torment and torture in your mind, నీ మనస్సును హింసిస్తూ ఉన్న సమస్తము, every torment and torture in your emotions, నీ భావోద్రేకములను హింసిస్తున్న సమస్తం now ఇప్పుడే the spirit of burning, ఆ మండుచున్న ఆత్మ, the fire of the Holy Spirit పరిశుద్ధాత్మ అగ్ని is burning, ఇప్పుడే అది మండింపజేస్తుంది, దహించి వేస్తుంది. burning right now, ఇప్పుడే అది దహించి వేస్తుంది, burning right now. ఇప్పుడే దహించి వేస్తుంది. Koramara sambrala Shaba ba 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 ba. remala Ro shaba ra ba randa na rada rada raba ba shaba ba 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 ba. Raba da randa na ma raba la ba raba. Raba raba shaba ba 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 ba. Oh, thank you Lord, thank you Father. Thank you Lord See, for the the Holy mighty Spirit is deliverance. ఇదిగో working now, పరిశుద్ధాత్మ working. దేవుడు క్రియ చేస్తున్నాడు. Raba baba shakara Raba raba shaba ba 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 ba. reba baba baba Raba ba 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 ba. Ro shaba la ba randa na ma raba. Rala raga da na rama ma 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 ba ba ba. Maraba la randa na raga da na rada ra. Iha sara shaba ba 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 ba. Malma rada na shakara ba da ra ba. Resh barat raba ba. Raba raba rada raba. Gloria sabara shaba ba 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 ba. God is restoring you. దేవుడు నిన్ను సమకూరుస్తూ ఉన్నాడు. Is restoring you once again. ఆయన మరొకసారి నిన్ను సమకూర్చుచూ ఉన్నాడు. Gloria shaba ba ba. Restoration is happening. ఇప్పుడే సమకూర్పు జరుగుతూ ఉంది. Oh, the rubber grip of the enemy is whole. It's breaking right now. సాతానుడి యొక్క పట్టు ఇప్పుడే కోల్పోతూ ఉన్నాడు. The Holy Ghost is filling that place right now. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఖాళీని నింపుతూ ఉన్నాడు. Say, thank you Lord. So just thank the Lord. Thank the Lord. వందనాలయ్యా, వందనాలయ్యా. Oh, rabala manama rabala rababa baba shababa ribala brabaduna maraba shabala rababa rabala brabadana maraba maraba shababa baba oh riala rabata rabasa baraba shababa baba mal maraba daraba shababa baba. Thank you, Holy Spirit. Mama baba 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 reba baba 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 glorious light, glorious Holy Spirit. Marba shaba baba baba gloria tara sara shakara shabara baba baba mashkar karata rabada rabba taraba shabara baba rabba shabara baba rabba rabba shabara baba taraba shabara baba mara shakara tara 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 mamra kataraba shakara baba rabba rabba shakara rabba taraba mal mahantana mara ratara satara. Thank you. Mara is delivering you from your natural life. నీ స్వభావమైన జీవితము నుండి ఆయన నిన్ను విడుదల చేస్తూ And ఉన్నాడు. he's taking you to the supernatural life. అసాధారణ జీవితంలోనికి ఆయన నిన్ను తీసుకువెళుతూ ఉన్నాడు. Oh Riyasha, every natural senses, the devil attacked your natural senses. Every power of the enemy is broken today, this morning session. సాధారణమైన నీ ఇంద్రియముల మీద ఏదైతే సాతానుడు దాడి చేసి ఉన్నాడో వాటన్నిటి నుండి ఇప్పుడే దేవుడు కొట్టివేసి నాశనము చేసి నిన్ను విడుదల చేస్తూ ఉన్నాడు. God is so compassionate. He's so. దేవుడు కనికరముతో నింపబడి ఉన్నాడు. You are not forsaken by God. నీవు దేవుని చేత
విడిచిపెట్టబడలేదు, You మరువబడలేదు. are not rejected by him. దేవుని ద్వారా నువ్వు తిరస్కరింపబడిన వ్యక్తివి కాదు. God didn't leave you. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, God didn't forsake you. ఆయన నిన్ను మరచిపోలేదు. He was so much compassion for you ఆయన ఎడల గొప్ప కనికరముతో ఉన్నాడు. to deliver that one demon possessed man. ఆ ఒక్క దురాత్మతో పీడింపబడిన వ్యక్తిని విడుదల Jesus చేయడానికి crossed the sea and ఆయన- came and delivered him. ఆయన రాత్రంతా ఆ సముద్రము మీద ప్రయాణము చేసి అద్దరికి వచ్చి ఒక్క వ్యక్తి దురాత్మ పట్టిన వాడిని విడుదల చేశాడు. God's compassion has brought you here, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుని ఆత్మ నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. God loves you so much. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. More than that, God trusts you so much. దానికంటే ఎక్కువగా ఆ దేవుడు నిన్ను ఎంతో నమ్ముతూ ఉన్నాడు. Even you lost your trust on yourself. నీ మీద నీకే నమ్మకము పోయింది. Your own people lost trust on you. నీ సొంత ప్రజలే నిన్ను నమ్మటలేదు. But God says, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, I never lose my trust on you, my dear son. నీ మీద నా కుమారుడా ఎన్నడూ నేను నమ్మకాన్ని కోల్పోలేదు. I trust you. నేను నిన్ను ఎంతో నమ్ముతూ ఉన్నాను. That's why I brought you here. అందుకే నేను నిన్ను ఈ స్థలానికి తీసుకువచ్చి ఉన్నాను. God's compassion దేవుని కనికరం is filling you right now. ఇప్పుడే నిన్ను నింపుతూ ఉంది. Just thank him for his love. ఆయన ప్రేమను బట్టి నిండు హృదయముతో ఒకసారి వందనాలు చెబుతావా? Your past life is over. నీ గత జీవితం ఇంతటితో ముగించబడిపోయింది. Remember not your past. ఇక మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. Behold, I am doing a new thing in your life. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. Today it has started in your life. అది ఈ రోజే మొలచుచున్నదని ఆలోచింపరా. God is compassion over your life. నీ జీవితం మీద దేవుడు జాలి పడుతూ ఉన్నాడు. God says, ఆయన అంటూ ఉన్నాడు, nobody knows what you are going through. నీవు ఎలాంటి సమస్యల గుండా వెళుతున్నావు ఎవ్వరికి తెలియదు. I know you. కానీ నువ్వెవరో నేను I know ఎరిగి your ఉన్నాను. struggles. నీ కష్టములు నేను ఎరుగుదును. I know your temptations. నీ శోధనలను నేను ఎరుగుదును. That's why I brought you to this seminar, అందుకే ఆయన అంటున్నాడు, ఈ సదస్సుకు నేను తీసుకొచ్చినందుకే to bring you out of everything. సమస్తములో నుండి నేను బయటకు Oh, తీసుకురావటానికి. even the minister, the people who are doing ministry, ఇదిగో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి the పరిచారకులు, Lord is speaking to you personally. ప్రభు నీతో వ్యక్తిగతముగా మాట్లాడుతూ ఉన్నాడు. God loves you so much. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. You are not alone fighting. సేవకుడా, నువ్వు ఒక్కడవే పోరాడట్లేదు. You are not alone. నువ్వు ఒక్కడవే ఒంటరివి కాదు. God is telling, I am with you. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. Oh, God opened the water stream for Samson. Same way God is opening the streams in this seminar. ఏ విధముగా సంసోను కొరకు దేవుడు నీటి ఊటలను ఆయన ఉద్భవింపజేశాడు, అదే విధంగా ఈ సదస్సులో దేవుడు నీ కొరకు నీటి ఊటను తెరుస్తూ ఉన్నాడు. To strengthen you once again. మరొకసారి నిన్ను బలపరచడానికి, To raise up you again in your ministry. మరొకసారి నీ పరిచర్యలో నిన్ను లేపటానికి. So the Lord is telling, after this seminar, దేవుడు చెప్తున్నాడు, ఈ సదస్సు తర్వాత you will go నీవు తెలుసుకుంటా, and you will do 100 times more than what you did in your life. నీ జీవితంలో ఇంతవరకు చేసిన దానికంటే 100 రెట్లు అధికముగా నువ్వు దేవుని కొరకు వాడబడబోతున్నావు. Such an anointing, అలాంటి బలమైన అభిషేకం, such a deliverance power, అలాంటి గొప్ప విడుదల such శక్తి, a strengthening of the Holy Ghost అలాంటి పరిశుద్ధాత్మ బలము is working through every one of you. నీ ఒక్కొక్కరి ద్వారా అది క్రియ చేయబోతూ ఉన్నది. Even in this evening, ఈ సాయంకాలంలో కూడా yes, the Holy Spirit is going to still more go deeper in your life. పరిశుద్ధాత్మ దేవుడు బహు లోతుగా నీలో కార్యము చేయబోతున్నాడు. When you go for that rest time, మనం రెస్ట్ సమయంలోనికి వెళుతూ ఉండగా don't spend time unnecessarily. దయచేసి
మీ సమయమును ఖాళీగా గడపవద్దు. What you learned this morning, ఈ ఉదయకాల సమయంలో మీరు ఏదైతే నేర్చుకుని ఉన్నారో just check your life. ఒక్కసారి స్వపరీక్ష చేసుకుంటావా? Tell to the Lord, ప్రభువుకు చెప్పు, Lord, I am a deliverer. ప్రభువా నేను విడుదల నాయకుడిని. Where I failed, నేను అనేక సార్లు ఓటమి పాలయ్యాను. which area, ఏ విషయంలో Holy Spirit show me. పరిశుద్ధాత్ముడా నాకు అది చూపించయ్యా. We tell you tonight, ఈ రాత్రి నేను చెప్తూ ఉన్నాను, it's going to be a mighty time of deliverance and breakthrough. నీకు ఒక గొప్ప విడుదల మరియు గొప్ప స్వేచ్ఛ స్వాతంత్రము గల రాత్రికి ఉండబోతుంది. Shabarabakadaraba. Say thank you, Holy Spirit. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా నీకు Thank you, వందనాలు. Lord. వందనాలు. Thank you, Father, వందనాలు తండ్రి, for your word, నీ వాక్యముకై, for your anointing. నీ అభిషేకముకై. Thank you, Lord, you spoke to me personally, Lord. నాతో వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వందనాలు పరిశుద్ధాత్ముడని చెప్పండి. Next evening session, సాయంకాల సెషన్ లో continue to work in our lives. నా జీవితంలో ఎడతెగక కార్యముని చేయండి. In Jesus' name. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.